లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనలు 4:4. భయము నొంది పాపము చేయకుడి. వెరీ క్లియర్, జాగ్రత్తగా గమనించండి. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. వావ్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఫియర్. అందరికీ ఎక్కువగా ఉండేది అది. చాలామంది పేరుకి ధైర్యంగా కనబడతారు, కానీ వాళ్ళలో ఆ ధైర్యము ఉండదు. చాలామంది చూడడానికి గంభీరంగా కనపడతారు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద పర్సనల్ లైఫ్ ఉండదు, ఆ ధైర్యము ఉండదు. ఎవ్రీ టైం యేసు ప్రభు ఆయన ఎవరినన్నా చూసి ఎవరికైనా ఏదైనా చెప్పాడు అంటే భయపడకండి అని ఎక్కువ చెప్పాడు. ఏం చెప్పాడు? భయపడద్దు, డోంట్ ఫియర్. భయపడద్దు. బికాస్ ద లార్డ్ హ్యాస్ సీన్ మెనీ పీపుల్ విత్ సఫరింగ్ విత్ ఫీవర్. ఇప్పుడు జనాలు జలుబుతో, దగ్గుతో, తర్వాత బలహీనతలతో, అనారోగ్యములతో ఎలా పోరాడుతూ ఇబ్బంది పడుతున్నారో, మనుషులు కూడా ఆత్మలో ఒక భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి పేరు ఏం పేరు తెలుసా? భయం. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా. యా, ఫియర్. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ ఏదో ఒక భయము మనుషులను వెంటాడుతుంటుంది. సో ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ డెవిల్. భయం అనేది అపవాది యొక్క ఆయుధం. ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ డెవిల్. ఒక రోజులో 24 గంటల్లో ఏదో ఒక సమయంలో మనము భయపడుతూ ఉంటాం. దేన్ని చూసి భయపడుతున్నాం? ఏమి విని భయపడుతున్నాం? ఏ సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని భయపడుతున్నాం? ఇంకోటి, ఎవరు మనల్ని భయపెడుతున్నారు? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద చర్చ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ. అది బయట. ఒక రోగిని చూస్తే మనం భయపడతా ఉంటాం, మనకెక్కడ వస్తుందని కదా. యా, ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చూసి భయపడతాం. శత్రువు కూడా రాకూడదు ఇటువంటి కష్టాలని మనం లోపల భయపడుతూ ఉంటాం. ఒక వ్యక్తి ఎప్పుడన్నా చనిపోయే పరిస్థితికి వచ్చి ఐసీయూలో ఉంటే ఇంట్లో తల్లిదండ్రులకి భయంకరమైన భయం, ఆవేదన, ఆందోళనకి వెళ్ళిపోతూ ఉంటారు. దే విల్ బి క్లోజర్ టు వాట్? ఫియర్. అసలు ఈ భూమి మీద మనిషికి భయము ఎవరిస్తున్నారా అని మనం చెక్ చేస్తే అపవాది మనకు భయాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు. డెవిల్ ఈస్ డిపాజిటింగ్ ఫియర్ ఇన్ యువర్ బాడీస్, ఇన్ యువర్ లైఫ్స్ అండ్ ఇన్ యువర్ ఫ్యామిలీస్. చూడడానికి భయం కనబడుతుందా? కనపడదు. యు కాంట్ సీ ఫియర్, బట్ యు కెన్ ఫీల్ ఫియర్. గోడను చూస్తే భయపడతామా? లేదు, లోపల ఇది ఎక్కడ పడుతుంది నా మీద అని ఒక లోపల ఇంటర్నల్ ఫియర్. సో నువ్వు ఎప్పుడైతే బలహీనమైన రక్తాన్ని కలిగి ఉంటావో, యేసు రక్తము కాకుండా, సో నువ్వు ప్రతి దాన్ని చూసి భయపడతావు. చిన్నపిల్లలు బొద్దింకలు చూసి భయపడతా ఉంటారు, అరుస్తారు, కేకలేస్తారు. బల్లులు చూసి భయపడతా ఉంటారు. అంటే నీకు చిన్న వస్తువు అంటే కూడా భయమా? అలా అయిపోయావు నువ్వు. యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ లైఫ్ and you are not meditating boldness, you are meditating fear. ఇక్కడ చూడండి, కరెంటు తీగలంటే జనాలకు కూడా కొంచెం భయం. ఎవరైతే చిన్నప్పటి నుంచి దాన్ని కరెంటు తీగలతో ఆడుకుంటారో, లేదంటే ఆ పని నేర్చుకుంటారో, ఆ పని మీద ఒక పట్టు తెలుసుకుంటారో, ఆ పని మీద ఒక జ్ఞానమును సంపాదించుకుంటారో, దట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ గివ్ యూ బోల్డ్నెస్. ఆమెన్. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు కరెంట్ పట్టుకోమంటే ఈజీగా పట్టుకుంటాం, అందరు పట్టుకోలేరు. ఎవరైతే దాంట్లో జ్ఞానం కలిగిన వాళ్ళు వెళ్ళి అదే ఉందిలే జస్ట్ పట్టుకొని ఈజీగా, మీరు పట్టుకో, నేను రాను, నాకొద్దు, నాకు అలవాట్లేదు, నాకు భయం. జ్ఞానము కలిగిన వాడు
ధైర్యము కలిగి ఉంటాడంట. ఆమేన్. నీకు దేని మీద ఒక పట్టు వచ్చిందనుకో, నీ లోపల నీకు తెలియని కాన్ఫిడెన్స్ దేవుడు పెంచుతాడు. ఆమేన్. అందుకనే ఎప్పుడు సొలొమోను భక్తుడు ఒక మాట అంటూ ఉంటాడు, ఎక్సెల్ ఇన్ ఎనీ వన్ థింగ్. ఒక దాంట్లో ఎక్కువగా మీరు ప్రావీణ్యత కలిగి ఉండాలి. నిన్ను చూస్తే నువ్వు పలానా దాంట్లో ఎక్సెల్ అయ్యావని జనాలు చెప్పుకోవాలి. నువ్వేం అన్నీ గెలికేస్తాడు రా, ఏది రా దీడికి అంటారు చాలామంది. అన్నీ సగం 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 నేర్చుకుంటాం మనం. ఏదైనా ఒక్కటి పూర్తిగా నేర్చుకోండి, ఒక్కటి దాంట్లో పిహెచ్డి చేయండి, దాంట్లో నెక్స్ట్ లెవెల్ ఎక్సెల్ అయి ఉండండి. దాంట్లో నీకు నెక్స్ట్ లెవెల్ బోల్డ్నెస్, ధైర్యం ఉంటుంది. బికాస్ యు ఆర్ కీప్ ఆన్ మెడిటేటింగ్ వాట్ ఫియర్ 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 ఫియర్. యూనో ఇట్స్ ఎ డీమన్, ఇట్స్ ఎ డీమన్. ఒక దురాత్మది భయం అనేది. అండ్ మీరు చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు దాన్ని. వి నీడ్ టు డీల్ విత్ దట్ డీమన్ టుడే. ఆమేన్, ఆమేన్. ఒకవేళ ఈ సర్మన్ నేను మీకు చెప్పకపోతే ఈ సంవత్సరం అంతా కొన్ని వాటిల భయాల్లో మీరు అలానే ఉండిపోయి అలానే జీవిస్తారు. Even though you are a Christian, even though you are a church member, even though you are taking sacraments, even though you are praying every day, even though you are fasting every day, even though you are praying family prayer every day, but still మీకు ఏదో ఒక కార్నర్లో, ఏదో ఒక మూల నీ హృదయం లోపల అంచులో భయం అనే దురాత్మ జాగ్రత్తగా ఉంటుంది. చెప్పండి అందరూ, భయం అనేది ఒక దురాత్మ. అది అపవాది మనలో పెట్టినది. ఎస్ ఎస్, ఫియర్ ఫియర్. యు నీడ్ టు మెడిటేట్ దట్. ఎందుకు వచ్చింది నాకు ఈ భయం? అసలు చిన్నప్పుడు లేదే నాకు ఈ భయము, మధ్యలో లేదే నాకు ఈ భయము, నా యవ్వన దశలో లేదే నాకు ఈ భయము. ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో ఈ భయం నాకు? అండ్ హూ గేవ్ మీ దిస్ ఫియర్? మా నాన్న నాకు ఇచ్చాడా? మా అమ్మ నాకు ఇచ్చిందా? మా తల్లిదండ్రులు నాకు ఇచ్చారా? నా భార్య నాకు ఇచ్చిందా? నా భర్త నాకు ఇచ్చాడా? ఎవరిచ్చారు నాకు ఈ భయము? పక్కన అడగండి, ఎవరిచ్చారు నీకు ఈ భయం? అసలు ఎవరిచ్చారు నీకు ఈ భయం? ఏ షాప్లో కొనుక్కున్నావు? ఏ అంగడిలో కొనుక్కున్నావు? ఏ మార్కెట్లో కొనుక్కున్నావు? ఎందుకు నీలో ఎంత భయం ఉంది? ఒక ఒంటరిగా కూర్చున్నప్పుడు, అన్ని పరిస్థితులు మన ముందున్నప్పుడు, మన ఫ్యూచర్ గురించి మనకు తెలియనప్పుడు, మన పాస్ట్ మనల్ని వెంటాడుతున్నప్పుడు, మన జీవితంలో ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు, యూ బ్రింగ్ అవుట్ యువర్ ఫియర్ ఆన్ యువర్ ఫేస్. నీలో ఉన్న భయమును నీ ముందు పెట్టేసుకుంటావు. అమ్మ బాబోయ్, నీలో ఉన్నటువంటి నిన్ను వెంటాడుతూ వేధిస్తున్న దాన్ని నీ ముందు పెట్టుకొని రోజు దాన్ని గజగజ చూసి వణుకుతూ ఉంటావు. యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు భయపడమని. యేసు ప్రభు చెప్పిందల్లా ఒకటే, తన 4 సువార్తల్లో భయపడకండి అని. పక్కన చెప్పు, భయపడద్దు, భయపడకండి. ఇట్స్ వెరీ సింపుల్ వర్డ్. మీరు ఏదో క్యాజువల్గా చెప్పుకుంటున్నారు, కానీ ఆ భయాన్ని అనుభవిస్తుంటే వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఎట్టంటే మీరు కురింగిపోతారు, మీ బీపీ డౌన్ అయిపోద్ది, షుగర్ లెవెల్స్ పడిపోతాయి, లేనిపోని తలనొప్పులు వస్తాయి, లేనిపోని చికాకు, లేనిపోని భయంకరమైనటువంటి రోగాలు మీ లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఎస్, ఏ వన్ డీమన్ కమ్స్, గుర్తుపెట్టుకోండి, ఒక్క దురాత్మ మన లోపలికి వచ్చిందా అది అన్ని ఆర్గన్స్ని టచ్ చేస్తుంది. మీరు వెళ్ళి మెడికల్ స్టూడెంట్స్ని అడిగితే ఒక జబ్బు వచ్చిన వెంటనే ఇంకో జబ్బు వస్తుందంట, ఇంకో జబ్బు వచ్చిన వెంటనే ఇంకో జబ్బు వస్తుందంట. ఏంట్రా అంటే వాళ్ళకు కూడా తెలియదు, వరుసగా సీక్వెన్స్ అంట అది, సీక్వెన్స్. షుగర్ వచ్చినప్పుడు పక్క బీపీ ఉంటుంది, బీపీ వచ్చినప్పుడు షుగర్ ఉంటుంది పక్క, వాళ్ళది అన్నదమ్ముళ్ళు. సో a demon is coming and trying to what? Corrupt a organ. ఒక దురాత్మ వచ్చి ఒక ఆర్గన్ని కరప్ట్ చేయాలని ట్రై చేస్తుంది. అందుకే నీ అవయవాలు సరిగ్గా ఉన్నాయో చూసుకో. ఒక ఏజ్ వచ్చిన తర్వాత భయపడిపోతాం, ఒక వయసు వచ్చిన తర్వాత భయపడిపోతాం. యవనస్తులు బయటికి వెళ్ళారంటే ఉయ్యమో, ఇది ఇంకా రాదు, ఉయ్యమో ఉయ్యమో ఏమో 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 అని భయం భయం భయం. యు ఆల్ మెడిటేటింగ్ వాట్? ఫియర్ ఎవ్రీ డే. దెన్ వేర్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్స్? దేవుడు అనే సబ్జెక్ట్ ఏది మన లైఫ్లో? ధైర్యము అనే సబ్జెక్ట్ ఏది మన లైఫ్లో? ఇది పోతే అది వస్తుంది. ఆమేన్. ధైర్యము భయము పక్క పక్కన ఉండలేవు. నో 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 వే, నో వే, నో వే, నో వే, నో వే. చూడండి, అసలు భయము కలిగితే ఎన్ని నష్టాలు కలుగుతుందో చూద్దాం. రీడ్ దట్ స్క్రిప్చర్.
భయము నొంది పాపము చేయకుడి. అది సంగతి. భయపడేవాడు ఏం చేస్తాడు? మళ్ళీ మీ మైండ్లో కొన్ని పాపాలు ఉన్నాయి, పాపాలు ట్రిగర్ అవుతా ఉన్నాయి. అవి కాదు అసలు పాపాలు అంటే. అసలు భయపడ్డమే పాపం. ఏంటి? భయపడ్డమే పాపం. భయపడుతున్నావా? యు ఆర్ కమిటింగ్ సిన్. యు ఆర్ కమిటింగ్ సిన్. చెప్పండి, భయపడ్డమే పాపం. గట్టి చెప్పండి, భయపడ్డమే పాపం. సో ఈ స్క్రిప్చర్ మీకు ఎలా అర్థమైంది తెలుసా? మీ మైండ్స్కి, మన మైండ్స్కి, నార్మల్ జనరల్ మైండ్స్కి ఎలా అవుతుంది? మళ్ళీ చదవమది. భయము నొంది పాపము చేయకుడి. భయపడేవాడు వెంటనే పాపం చేసేస్తాడని. మీరు మన కాంటెక్స్ట్ వేరు, నా కాంటెక్స్ట్ వేరు. నా కాంటెక్స్ట్లోకి రండి. అంటే భయపడేవాడు సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడనే? నో, వాళ్ళకి చాలా ధైర్యం. యాక్చువల్లీ వాళ్ళకి చాలా ధైర్యం. వాళ్ళు నన్నెవడు బీకుతాడులే, నన్నెవడేమంటాడులే అని దేవుడే గమ్ముకున్నాడు, అంత ధైర్యం వాళ్ళకి. దట్ ఈస్ నాట్ సిన్. అది కాదు అసలు. యాక్చువల్లీ చాలా మంది రకరకాలుగా పాపాలు చేస్తూ ఉంటారు. అసలు ఆ అవి కాదు, అవి ఎల్కేజీ పాపాలు. అవి నా దృష్టిలో మందు దాగి పాపము చేసి వ్యభిచారము, తర్వాత ఇవన్నీ చిన్న చిన్న పాపాలు చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఇంకా ఎల్కేజీలో ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా చెప్పాలి మరి ఇంకేం బ్రదర్, పిహెచ్డి అంటే ఇంకా చాలా ఉంది. పాపములో ఇంకా వేరే లెవెల్ ఉంది. దేవుణ్ణి నమ్మకపోవడం కూడా పాపమే. భయపడ్డము పాపము. వెన్ యూ స్టార్ట్ ఫియరింగ్, నువ్వు భయపడడం స్టార్ట్ చేస్తే దేవుణ్ణి నమ్మడం ఆపేస్తావు. ఆమేన్, ఆమేన్. యా, అదే అంటున్నాను. నువ్వు అందరినీ పాపము చేసేవాళ్ళు రోడ్ల మీద అక్కడెక్కడ, ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు ఉంటే, ఒకవేళ అనుకోవచ్చు నువ్వు వాళ్ళకి భయం లేదా? అసలు వాళ్ళకి భయం లేదు. ఫస్ట్ వాళ్ళకి అసలు ఫియర్ అనేది లేదు. ఫియర్ ఇట్స్ ఎ డీమన్. ఫియర్ ఇట్స్ ఎ డీమన్. భయపడ్డావా నువ్వు పాపం చేస్తావు. జాగ్రత్త. భయపడేవాడు ఏం చేస్తాడు? ఎస్, నీకు తెలిసిన పాపాలు వేరు, నేను చెప్పే పాపాలు వేరు. జాగ్రత్త. సో యు కమిట్ సిన్ వెన్ యు రిసీవ్ ఫియర్. నీ జీవితంలో నువ్వు ఒకవేళ భయపడితే అంటే ఒక వ్యక్తి పాపము చేయకముందు ఏమై ఉంటాడు? భయపడి ఉంటాడు. ఈరోజు నువ్వు ఒకవేళ పాపము చేస్తున్నావా, పడిపోయావా అంటే దానికి ముందు నీ లోపల ఏం దూరం ఉంటుంది? వినబట్టలేదు. ఎస్, ఫియర్. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఫియర్స్, గాడ్లీ ఫియర్ అండ్ ఈవిల్ ఫియర్. దైవిక సంబంధమైన భయం ఉంది, అపవాదికి సంబంధమైన భయం ఉంది. దెర్ ఈస్ ఎ గాడ్లీ ఫియర్, దెర్ ఈస్ ఎ గుడ్ ఫియర్. మంచి భయం ఉంది, చెడ్డ భయం కూడా ఉంది. తల్లిదండ్రులకు భయపడ్డావా? అది మంచి భయం. దేవుడికి భయపడుతున్నావా? అది మంచి భయం. దైవజనుడికి భయపడుతున్నావా? అది మంచి భయం. పెద్దలకి భయపడుతున్నావా? అది మంచి భయం. సమస్యలను చూసి భయపడుతున్నావా? అది చెడ్డ భయం. అనారోగ్యాలను చూసి భయపడుతున్నావా? నా కుమార్తె, అది చెడ్డ భయం. పరిస్థితులను చూసి భయపడుతున్నావా? కొండను చూసి భయపడుతున్నావా? కంబళి చెట్టును చూసి భయపడుతున్నావా? ఇదిగో శత్రువులను చూసి భయపడుతున్నావా? అది చెడ్డ భయం. మనకు అర్థమవుతుంది. యా. సో నువ్వు మంచి భయంలో ఉంటున్నావా, చెడ్డ భయంలో ఉంటున్నావా? ఈరోజు నీకు తెలిసిపోతుంది. ఆఫ్టర్ దిస్ సర్మన్ యూ విల్ గెట్ రియలైజేషన్. ఆమెన్. నీ మనోనేత్రములు వెలిగింపబడతాయి. ఆమెన్, హల్లెలూయా. చెడ్డ భయంలో ఉన్న వాళ్ళందరూ మంచి భయంలోకి వచ్చేస్తారు. ఆమెన్, హల్లెలూయా. సో లెట్స్ స్టడీ అబౌట్ దిస్ ఫియర్. ఎందుకు ఈ ఫియర్ వస్తుంది? అపవాదికి చోటిస్తే భయం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మేబీ అపవాది తర్వాత భయము అపవాది రూపంలో లేదేమో. భయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అసలు భయం అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అనుకుంటున్నాం మనం. నో, ఇట్స్ ఎ డీమన్. నేను కొన్ని చెప్తే, దురాత్మలను చెప్తే మీరు భయపడతారు, నిజంగా భయపడతారు. మీరు
అవి మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. అవి మన జీవితం నుంచి తీసేయాలి. ఆమేన్. క్యాస్ట్ అవుట్ ఫియర్. భయాన్ని మనలోంచి తీసేయాలి. ఆమేన్. మన భయం కాదది, అసలు మనకు సంబంధించిన ఆత్మ కాదది. అందుకే ప్రభు అంటాడు, మీరు మరలా భయపడ్డకు మీకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు. దాస్యపు ఆత్మ అంటే ఏంటి? పని మనిషి ఆత్మ అంటే దాస్యంగా ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? రాజులకు యజమానులకు భయపడతా ఉంటారు, గజ 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 వణుకుతుంటారు వాళ్ళు మాట్లాడకపోయినా. దట్స్ అ స్పిరిట్ ఆఫ్ స్లావరీ. దాస్యపు ఆత్మలో ఈ దురాత్మ కూడా ఉంటుంది. ఏంటి? భయపడేది. భయపడేది ఒక దురాత్మ. ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్ అండ్ పావర్టీ ఈజ్ ఎ స్పిరిట్. పేదరికం అనేది ఒక దురాత్మ. చెప్పండి, పేదరికం అనేది ఒక దురాత్మ. దేర్ ఆర్ మల్టిపుల్ డీమన్స్ అండ్ స్పిరిట్స్. ప్రతి ఒక్కరితో లూసిఫర్ యుద్ధం చేయడు. మన ర్యాంక్ కూడా అది కాదు. లూసిఫర్ వచ్చి డైరెక్ట్గా నీతో యుద్ధం చేయడు. వాడి యొక్క అనుచరులు, వాడి యొక్క సబార్డినేట్స్, వాడి యొక్క జూనియర్, వాడి కింద ఉన్న వాళ్ళందరూ కూడా మనతో వచ్చి యుద్ధం చేస్తుంటారు. ఒక్కొక్క దురాత్మను మన జీవితంలోకి వాడు పంపిస్తూ ఉంటాడు. మనం వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నా యుద్ధాలన్నీ యేసయ్య చేయును గాక. నా యుద్ధాలన్నీ యేసయ్య చేయును గాక. నీవు యేసయ్య మీద నీకు నమ్మకం లేకపోతే, యేసు ప్రభు మీద నువ్వు నమ్మకపోతే, నీ యుద్ధం నువ్వే చేసుకోవాలనుకుంటావు. ఆ యుద్ధాన్ని చూసి నువ్వు భయపడతావు. గెలవక ముందే ఓడిపోయానని డిక్లేర్ చేస్తావు. నేను ఓడిపోయాను, నేను రాను, నో, నేను నవల కాదు అంటావు. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ ఫియర్. వై ఐఎమ్ క్యారింగ్ దిస్ ఫియర్? ఎందుకు నాలో ఇంకా ఈ భయం ఉంది? ఎందుకు నేను ఇంకా భయాన్ని తీసుకొని వెళ్తున్నాను రోజు? ఎందుకు నేను రోజు భయాన్ని నేను మెడిటేట్ చేస్తున్నాను? నాకు తెలియకుండా ఎప్పుడు వెళ్ళిపోయింది నాలోకి ఈ భయం అని మీరు ఆలోచించగలిగితే, ఈరోజు మీలో నుంచి భయం బయటికి వెళ్ళిపోద్దాం. ఆమేన్. బికాస్ ఆఫ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యాన్ని బట్టి నీ లోపల నుంచి ఆటోమేటిక్గా భయం బయటికి వెళ్ళిపోద్ది. ఆమేన్. యా, బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోద్ది. ప్రభు పంపించేస్తాడు. ఆమేన్. సో లెట్ us ఇంజెక్ట్ గాడ్లీ ఫియర్. ఎవరు దేవుడికి భయపడి దయ్యానికి భయపడరు. ఎవరు మంచికి భయపడి చెడుకు కూడా భయపడరు. ఒక దానికి భయపడితే ఇంకో దానికి మనం భయపడలేం. అపవాదికి భయపడ్డావా, నువ్వు దేవునికి భయపడలేవు. నువ్వు దేవునికి భయపడ్డావా, అపవాదికి పొరపాటును కూడా భయపడవు. ఆమేన్. ఆమేన్. సో లెట్ us see some disadvantages of fear. ఒకవేళ మనలో మనలో ఒకవేళ భయం ఉంటే మన జీవితం ఏమైపోద్దో చూద్దాం. సో లెట్స్ రైట్ సమ్ థింగ్స్. యు లూజ్ యువర్ ఫెయిత్ వెన్ యు హ్యావ్ ఫియర్. యు లూజ్ యువర్ ఫెయిత్ వెన్ యు హ్యావ్ ఫియర్. నీలో భయం ఉంటే నువ్వు విశ్వాసాన్ని కోల్పోతావు. నంబర్ 1. అంత డేంజర్ స్పిరిట్ ఇది. చూడండి, ఒకవేళ ఒక టీబీ వచ్చింది అనుకో ఒక వ్యక్తికి, ఏమైద్ది లోపల? ఎవరికైనా తెలుసా? టీబీ వచ్చిన వ్యక్తికి ఏమైద్ది లోపల? ఏమైంది చెప్పండి. ఏం చేస్తుంది ఆ రోగం? తినేస్తుంది. నీ శరీరాన్ని, నీ మాంసాన్ని, నీ అవయవాలను లోపల తినేస్తూ ఉంటుంది ఆ టీబీ. క్యాన్సర్ వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది, కరోనా వచ్చింది. ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క అవయవాన్ని, లోపల మాంసాన్ని తినేస్తూ ఉంటుంది. And you know one thing, even this fear, when this fear comes, నీ విశ్వాసాన్ని తినేస్తుంది. నీవు ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా సరిపోదు. నీకు ఇంకా ఏంది, ఏదో వెల్తిగా ఉందే, ఏదో ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది అనుకుంటా ఉంటావు. నువ్వు ముందు ఈ దురాత్మను తీస్తే విశ్వాసం నిలకడగా ఉంటుంది. ఒకవేళ ఇంకా నువ్వు ఆ భయాన్ని తీలేదా, ఈ వాక్యం నీలో పనిచేయదు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఏదో షౌలో బాగా తెలుసు అందరికి, షౌటోడు చెవులో అంటే ఊదినట్టు ఉంటుంది. ఏంట్రా, ఏంది పిలుస్తున్నావు, ఏంది దాని నుంచి అరుస్తున్నావు, ఏమైంది అంటే, ఏం లేదురా ఊరికే పొరపాటు నీ ముందు అరిసేనా. సో ఐ విష్ ఇక్కడ ఎవరు చోటోళ్ళు లేరు, ఇక్కడ ఎవరు మూగోళ్ళు లేరు. ఆమేన్. యా, చాలు, ఇది ఇచ్చాడు ప్రభు మనకు. ఆమేన్. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. నంబర్ 1, you need to write it down.
You lose your faith when you have this spirit of fear. నీలో భయం అనే ఆత్మ ఉంటే నీవు విశ్వాసాన్ని తినేస్తుంది. అది నీవు విశ్వాసాన్ని కోల్పోతావు. And number 2, you lose hope when you have this spirit of fear. ఒక నిరీక్షణ, ఒక ఆధారం, ఒక నమ్మకాన్ని నువ్వు కోల్పోతావు నీలో ఈ భయం ఉంటే. దేవుడు చేస్తాడంటే ఏమో తెలియదు, దేవుడు ముడతాడంటే ఏమో చూద్దాం, దేవుడు తాకుతాడంటే ఆలోచిద్దాం, దేవుడు నేను ఆశీర్వదిస్తాడంటే చేసినప్పుడు చూసుకుందాం. సో యూ యూజ్ ఆల్ ఫిలిం డైలాగ్స్. సినిమా మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం మనం, పిచ్చి మాటలన్నీ, చెత్త మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు తెలుసా? when we lose the hope. దేవుని యందలి నిరీక్షణ, దేవుని యందని నమ్మకం మనం ఎప్పుడైతే కోల్పోతామో మనం వ్యర్థమైన మాటలు మాట్లాడడం స్టార్ట్ చేస్తాం, యోబు భార్యలాగా. సో ఎప్పుడు నీకు నిరీక్షణ కోల్పోతావు? నీలో భయం ఉంటే. when you have fear, the fear will eat your hope. నీ విశ్వాసాన్ని తినేస్తుంది. నంబర్ 2, నీ నిరీక్షణ, నీ ఆధారము, నీ నమ్మకాన్ని కూడా తినేస్తుంది భయం. ఇది ఉండకూడదని ఈరోజు తీవ్రంగా కోరుకోవాలి మీరు. ఆమెన్, ఆమెన్. తీసి అవతల పడేయాలి. ఆమెన్. డస్ట్బిన్లో పడేయాలి. ఆమెన్. దేన్ని అందరు చెప్పాలి. దేన్ని? యా, స్పిరిట్ ఆఫ్ ఫియర్. we need to cast out this. And number 3, we lose trust when you have this fear. We lose trust. నమ్మకాన్ని కోల్పోతాం మనం, మనలో ఈ యొక్క భయం ఉంటే. వాడు ఇస్తానడా అంటే ఏమో వాడు ఇచ్చేదాకా తెలీదు. You lose trust on God. You lose trust on God. దేవుడు టయానికి డబ్బులు ఇస్తాడు అని నమ్మలేవు. దేవుడు టయానికి స్వస్థపరుస్తాడని నమ్మలేవు. దేవుడు టయానికి ఆశీర్వదిస్తాడని నమ్మలేవు. You lose your trust when you have this amount of fear. చాలా మందికి దేవుడి మీద నమ్మకం ఉందామంటే బోల్డ్గా చెప్పలేరు. బికాజ్ నీలో ఆల్రెడీ ఈ భయం అనే దెయ్యము నీ నమ్మకాన్ని తినేసింది. నీ నమ్మకాన్ని చెప్పాలి, నమ్మకాన్ని తినేసింది. తినేసింది. డెవిల్ విల్ ఆల్వేస్ ఈట్. అపవాది ఎప్పుడు తింటా ఉంటాడు తెలుసా? ఏ దొరికితే, నీ శరీరంలో ఏ అవయవం దొరికితే అవయవం తినేస్తూ ఉంటాడు. ఎస్, డోంట్ ఎంటర్టైన్ డెవిల్. అపవాదిని ఎంటర్టైన్ చేయకండి. ఈరోజు మనలో నుంచి భయమును మనం తీసేయాలి. ఆమేన్. నంబర్ 1, you lose your faith when you have this fear. And number 2, you lose your hope. And number 3, you lose your trust. నీ నమ్మకాన్ని కోల్పోతావు ఈ భయం ఉంటే. Number 4, you lose your confidence. కాన్ఫిడెన్స్ ఏమంటారు తెలుగులో? ధైర్యం. ధైర్యాన్ని కోల్పోతాం. ఎందుకంటే తెలుసుగా ఇది ఎయిడ్స్ క్యాన్సర్ కన్నా డేంజర్ ఇది స్పిరిట్ ఆఫ్ ఫియర్. పక్కన చెప్పండి, ఎయిడ్స్ క్యాన్సర్ కన్నా డేంజర్ ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని. ఓ చెప్పట్లే మీరు, మళ్ళీ ఇక్కడే ఉంటాను నేను మీరు చెప్పబోతే. ఎయిడ్స్ క్యాన్సర్ కన్నా డేంజర్ ఇది స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయం అనే ఆత్మ. ఎయిడ్స్ క్యాన్సర్ కన్నా డేంజర్ ఇది, టీబీ కన్నా డేంజర్ ఇది. అవి కనబడతాయి, ఇవి కనబడదు, అంతే. వెరీ వెరీ సింపుల్, అంతే. ఆ రోగాలు వచ్చి ఎలా మనల్ని తింటున్నాయో, ఈ భయం అనే ఆత్మ వచ్చినప్పుడు మన లోపల కూడా ఆత్మ సంబంధమైనవన్నీ దేవుడు మనలో పెట్టింది, సేవకుడు మనలో డిపాజిట్ చేసినవన్నీ కూడా అవి కూర్చొని లోపల తింటా ఉంటాయి అన్నమాట. నువ్వు కూర్చొని వేసి పెడతావు వాటికి. తినండి తినండి తినండి, బాగా తినండి, బాగా తినండి. యు లూజ్ వాట్? యువర్ ట్రస్ట్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్. మీకు తెలియదు, మీ లోపల భయం వస్తే ఎన్నెన్ని మీరు నష్టపోతారు. ఒకరోజు లివర్ ఉండదు, ఒకరోజు కిడ్నీ ఉండదు, ఒకరోజు గుండె ఉండదు, ఒకరోజు యూట్రస్ ఉండదు. ఒక్కొక్కటి సప తినేస్తూ ఉంటాడు. అది స్పిరిట్లో. ఫియర్ ఈజ్ అ డీమన్. హీ కేమ్ టు ఈట్ యువర్ ఆర్గన్స్, స్పిరిచువల్ ఆర్గన్స్. ఆత్మ సంబంధమైన అవయవాలని వాడు తినడానికి వచ్చాడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్, ఐఎమ్ వార్నింగ్ యూ. ఇట్స్ అ సీరియస్ వార్నింగ్. It's a serious wake up call. It's a serious knocking to your spirits.
నీ లోపలికి భయం వచ్చిందా, వాడు అన్ని తినడానికి రెడీగా ఉంటాడు. సో నువ్వేమి చికెన్ కాదు, నువ్వేమి మటన్ కాదు, నువ్వేమి ఇది కాదు, ఫిష్ కాదు తినడానికి మనల్ని. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆమేన్. నంబర్ 5, we lose gifts when we have this spirit. నీలో ఎప్పుడైతే ఈ భయం ఉంటుందో నీ లోపల వరం పనిచేయదు. వరాలు పొందుకొని కూడా భయపడచ్చు మీరు. కృపావరాలు పొందుకొని కూడా భయపడచ్చు మీరు. దేవుని యొక్క శక్తిని పొందుకొని కూడా మీరు భయపడచ్చు మీరు. దేవుని అభిషేకాన్ని పొందుకొని కూడా మీరు భయపడచ్చు. ఎలాగైనా జరుగుతుంది. వెన్ యూ కాల్ అపాన్ ద ఫియర్. భయానికి ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో ఉంటుంది. అంబులెన్స్ కన్నా స్పీడ్ అది. ఫోన్ చేయండి భయానికి, ఫోన్ నంబర్ తీసుకొని. వాడికి అసలు ఎయిర్లైన్స్తో కూడా పని లేదు, శాటిలైట్తో కూడా పని లేదు. నువ్వు తలుచుకున్న సెకండ్కి నీలో ఉంటాడు. భయం ఉంటే బాగున్ను అనుకున్నావు అనుకో, ఉన్నాను అంటది. ఎట్లా? నేనున్నాను అంటది. అది వచ్చిందనుకో మొత్తం తల నుంచి అరికాల వరకు మొత్తం తినేస్తుంది నిన్ను. ఒక్క అవయవం కూడా ఉండనివ్వదు. ఇఫ్ యు ఆర్ if you are neglecting these things, if you are neglecting this spirit, you are in danger. నువ్వు కానీ ఈ ఆత్మను నెగ్లెక్ట్ చేసావా, ఈ ఆత్మ నువ్వు పొరపాటున లైట్ తీసుకున్నావా, నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ ఇన్ డేంజర్. భయపడేవాడు ఏం చేస్తాడంట? పాపం చేస్తాడు. భయపడేవాడు ఏం చేస్తాడు? అపవాదికి భయపడేవాడు ఏం చేస్తాడు? పరిస్థితులకు భయపడేవాడు ఏం చేస్తాడు? రోగానికి భయపడేవాడు ఏం చేస్తాడు? ఎన్ని డాక్టర్లు చెప్పినా చూపించినా నీ రోగం పోవట్లేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నీ రోగం పోవట్లేదు. నీ లోపల ఒక భయం వస్తుంది తెలుసా? నీ లోపలకు ఒక భయం వచ్చేస్తుంది. నీ లోపలకు ఒక భయం వచ్చేస్తుంది. చెప్తాను, మనం చేసే మిస్టేక్స్ చెప్తున్నా మీకు. చూసి చెప్పు, వెళ్ళవట్లేదు చూసి చెప్పు. కనబడుతున్నావునా? డబ్బులు వేస్ట్. నువ్వు కొంచెం చూసి చెప్పు, పిల్లలు పుట్టట్లేదు. ఇంకొంచెం చూసి చెప్పు, ఏం పట్టినా బూడిదవుతుందంత. ఏ బిజినెస్ చూసినా మొత్తం అంతా నాశనమే. చూసి చెప్పేదన్నా, చూసి చెప్పు. కనబడుతున్నావునా? బాగా చూడు. స్పెక్స్ ఏమన్నా ఇవ్వాలా? మనం పాపం చేస్తున్నాం. we need to consult our God. భయము కలిగిన వాడు ఏం చేస్తాడంట? అబ్బా వినపట్లేదు నాకు. మనం చేసేదే అది. జాగ్రత్త గమనించండి. భయము నొందినవాడు పాపము చేస్తాడు. నువ్వు భయపడ్డావా, అపవాదిగాడు నీ చేత పాపం చేపిస్తాడు. నీ లోపలికి భయం వెళ్ళిపోయిందా, వాయమ్మనే చచ్చిపోతానేమో, నేను పోతానేమో, కమాన్ ఏదో ఒకటి చేయండి నాకు అంటాం. నిమ్మకాయలు, మిరపకాయలు. ఒకసారి అట్లే ఒక మార్కెట్లో చూశాను నేను. పక్కనే మార్కెట్, యువతలేమో ఇంకొక కొట్టు ఉంటుంది, ఒక డిఫరెంట్గా ఉంటుంది ఆ కొట్టు. వాడు మిరపకాయలు కొనుక్కున్నాడు, నిమ్మకాయలు కొనుక్కున్నాడు, అల్లాడు, ఆడ తీసి తగిలిచ్చాడు. ఎంత రాదంటే 100 రూపాయలు. ఆ నిమ్మకాయలు ఎంత? 30 రూపాయలు వచ్చేస్తుంది. నువ్వు దాన్ని 100 రూపాయలు పెట్టుకుంటున్నావు. పక్కన మార్కెట్, నిమ్మకాయలు కొనుక్కున్నాడు, పచ్చిమిరకాయలు కొనుక్కున్నాడు, సూది తీసుకుని దారం తీసి కుట్టేశాడు మొత్తం. అప్పుడు దండ అయింది. అది తీసి అక్కడ తగిలించుకున్నాడు అస్సగా. దిష్టి చొక్కలు అమ్మబడునని. ఏంటవి? ఏవో అంటారు వాటి, నాకు తెలియదు సరిగ్గా. మనం సరిగ్గా వాడే అయ్యాక నేను చూస్తూనే ఉన్నా, ఏం చేస్తున్నాడు వీడని. అవన్నీ పెట్టేసాడు. బాగుంటుంది, ఇది మంచిగా ఉంటుంది, దీన్ని కొనుక్కోండి. మీ షాప్కి ఏం రావు, మీ ఇంటికి ఏం రావు, ఏమి రావు అంతే. అలోవెరా చెట్లు పెంచుకోండి రా అంటే ఈడాడ పెడతారు గుమ్మ మీద. ఆడేం చేస్తుంది ఆ చెట్టు? నాకు అర్థం కాదు కొన్నిసార్లు. అలోవెరా తింటే కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఏదో చూసుకుంటే మొత్తానికి ఏదో ఒకటి అవుతుంది, బాగా హెల్దీ లీఫ్ అది. దాన్ని తీసుకుని ఆడ పెడతారు తెలుసా? అక్కడెక్కడెక్కడెక్కడో తగిలిస్తారు. నిమ్మకాయలు అక్కడెక్కడెక్కడో తగిలిస్తారు. పచ్చిమిరకాయలు అరే అవి వండుకొని తినమనరా ప్రభు ఇచ్చింది మనకు. ఏమంటారు? యా, సో యూ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్ నాన్ సెన్స్. చెప్పిన కదా, భయము పొందుకుంటే నువ్వు పాపం చేస్తావు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫియర్, యు నో, యు వోంట్ ట్రస్ట్ గాడ్, యు ట్రస్ట్ క్రియేషన్.
నువ్వు భయపడితే దేవుని నమ్మవు, సృష్టిని నమ్ముతావు, నిమ్మకాయలు నమ్ముతావు, మిరపకాయలు నమ్ముతావు, అలోవెరా చెట్లు నమ్ముతావు. యువర్ బిలీఫ్ సిస్టమ్ ఇస్ షిఫ్టింగ్ టు ద వరల్డ్. నీ నమ్మకము ఏమవుతుంది తెలుసా? లోకం మీదకి డైవర్ట్ అవుతుంది, క్రియేషన్ మీదకి. సృష్టికర్తను ప్రేమించకుండా, ఆరాధించకుండా సృష్టిని ప్రేమిస్తున్నాం మనం. అయ్యగడేమి ఎంతమందికి అర్థమవుతుంది? ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్. నేను ఎవరిని నిర్దోషించి మాట్లాడట్లేదు. మీరు ఆ కాన్షియస్లో ఉండండి. భయపడితే ఏం చేస్తాం మనం? when you fear my dear church, remember this, you commit sin. You start believing what nonsense. నువ్వు చెడు నమ్మడానికి ట్రై చేస్తావు, చీకటి నమ్మడానికి ట్రై చేస్తావు, పాపాన్ని నమ్మడానికి ట్రై చేస్తావు, దేవుణ్ణి తప్ప. ఫియర్ ఈజ్ వెరీ డేంజర్. భయం అంత ఈజీ కాదు పోవడం. ఈరోజు స్టార్ట్ చేస్తే ఒక వారానికో నెలకో పోతుంది. ముందుకు చెప్తున్నా, ఈరోజు ప్రార్థన చేసిన వెంటనే అయితే పోదు. ఎందుకంటే అది చాలా సంవత్సరాల నుంచి ఉంది లోపల నరాల్లో. మీ తాత ముత్తాతల కాడి నుంచి ఉంది. అది తీయాలా వద్దా? చెప్పండి. యేసు నామములో భయము పో బయటికి. ఆమెన్. సో ఈరోజు 1000 సార్లు చెప్పండి, మినిమం 1000 సార్లు. నీలో, నీ పిల్లల్లో, నీ తరాల్లో, నీ కుటుంబాల్లో అసలు భయమే ఉంటుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సౌలు అంటున్నాడు, అరే నీకు భయం లేదా? వాడు చూడరా ఎట్టున్నాడు, నువ్వు చూడరా ఎంత పొట్టిగా ఉన్నావు నువ్వు, వాడు చూడరా ఆజానుభావుడిగా 89 ఫీట్లు ఉన్నావు, నీకు అసలు భయం. అమ్ముడు రాజా, ఊరికే అసలు ఫీరే లేదు దావీదులో, భయమే లేదు. ఎందుకంటే దావీదు దేవుడికి భయపడుతున్నాడు. ఆమెన్, దయ్యానికి కాదు. సౌలేమో వాడు స్ట్రక్చర్ చూసి, వాడు హైట్ చూసి, వాడు వెయిట్ని చూసి సౌలు భయపడతా ఉంటే, దావీదు కనపడిన దేవుడికి భయపడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఎ పర్ఫెక్ట్ లవ్ క్యాస్ట్ అవుట్ ఫియర్. నిజమైన ప్రేమ భయాన్ని తీసేస్తుంది. ఎన్ని చెప్పాను నేను? భయం ఉంటే ఏం పోతుంది? విశ్వాసం పోయా. నంబర్ 2 నిరీక్షణ పోయా. నంబర్ 3 నమ్మకం పోయా. నంబర్ 4 కాన్ఫిడెన్స్, ధైర్యం పోతుంది. అన్నీ పోతాయి. ఒక్క భయం వచ్చిందనుకో అన్ని అవయవాలను తినేస్తుంది నీ లోపల. సో అందుకనే ఈరోజు ఇమీడియట్గా ఎమర్జెన్సీ కాల్ ఏంటంటే, ఎమర్జెన్సీ సర్మన్ ఏంటంటే, మన లైఫ్లో నుంచి, మన జీవితంలోంచి, మన ఆత్మలో నుంచి భయాన్ని తీసేయాలి. ఆమెన్. క్యాస్ట్ అవుట్ ఫియర్. క్యాస్ట్ అవుట్ ఫియర్. నేను ఈ స్క్రిప్చర్ చదువుతుంటే ఆశ్చర్యపోయాను. భయపడితే పాపం చేయడం ఏంట్రా అంటే, పాపం చేసే ప్రతి వాడు భయపడుతున్నాడు. దేవుడు నమ్మడమే పాపం, దేవుడు నమ్మకపోవడమే పాపం. దేవుడు నమ్మట్లే నువ్వు, ఇట్స్ ఎ సిన్. యువర్ ట్రస్టింగ్ సంథింగ్ ఇస్ ఎ సిన్, నాట్ గాడ్. దేవుడిని నమ్మకపోవడం, వేరే వాడిని నమ్మడం పాపమే కదా. సో మన జీవితంలో ఈ భయాన్ని మనము తీసివేస్తుండాలి ఎప్పటికప్పుడు. ఎవ్రీడే వాడు నీ లోపలికి మార్నింగ్ వచ్చి గేట్ కాడికి వచ్చి భయం అనే న్యూస్ పేపర్ వేసినట్టు, రోజు పొద్దున్న చిన్నప్పుడు న్యూస్ పేపర్ వచ్చేది ఇంటికి. ఓకే, అలా వాడు రోజు వచ్చి మనం ఉదయకాలమున ఏం చేస్తాడు? భయాన్ని డిపాజిట్ చేస్తూ ఉంటాడు. ఎన్ని చేసినా మనం రాత్రి కల్లా, సాయంకాలం కల్లా భయాన్ని సమాధి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. Let us bury the spirit of fear in Jesus' name. Amen. Fear is a spirit. ఎవరిలో ఉన్న భయం కనబడిందా వాడే చెప్పండి, ఆ భయాన్ని సమాధి చేసేయి అని చెప్పండి, అంతే. Bury it in Jesus' name. ఆ భయం నీ లోపలికి వచ్చిందా, నీ లోపల అన్ని తినేస్తుంది అది. ఇట్స్ ఎ డీమన్ who eats everything. నీ లోపల ఏం కనబడితే దాన్ని తినేస్తుంది. ఏది? భయం. ఎంతమందికి అర్థమైంది? భయం అంటే అంత ఈజీ కాదు. వాడు వచ్చి టెస్ట్ చేశాడంటే అపవాది మేజర్ టూల్. అది అపవాది గడికి మేజర్ టూల్. దాన్ని తీసేయాలి మనం. ఆమేన్, దించండి. అందుకే యేసుప్రభు ఎప్పుడు చెప్తాడు, ధైర్యం కలిగి ఉండండి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. హఠాత్తుగా వాళ్ళ సేవకుడు చనిపోయాడు, మోషే. యెహోషువ లోపల కూర్చొని వణుకుతూ గజగజగజ వణికిపోతున్నాడు. ఇన్ని లక్షల మంది ఇప్పుడు నన్ను చంపేస్తారు, నా వల్ల కాదు, నా పరిస్థితి ఇంకేంటి, నేను అయిపోయాను, నా లైఫ్ అయిపోయింది, ఇంకెక్కడితో నా చాప్టర్ క్లోజ్ అనుకుంటా ఉన్నాడు. లోపల కూర్చొని టెంట్లో దేవుని స్వరం వినడబడడం స్టార్ట్ చేసింది. అండ్ హీ స్టార్టెడ్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం వినడానికి ప్రారంభించాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏం తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు.
మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు కూడా నేను తోడుగుంటాను. ఈ ప్రజలందరూ నీ మాట వింటారు, భయపడబాకన్నాడు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ జాషువాలోకి ఆ భయం వచ్చేసింది అనుకో, ఆ భయము, విశ్వాసము, నిరీక్షణ, నమ్మకము, తర్వాత కాన్ఫిడెన్స్ అన్నిటిని తినేస్తుంది లోపల, పురుగు తిన్నట్టు. అందుకే దేవుడు వెంటనే అతనికి ప్రత్యక్షమై, భయపడకు, ధైర్యంగా ఉండు జాషువా అన్నాడు. ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్. ఈ భయము గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసింది ఎవరు అంటే బైబిల్లో దావీదు భక్తుడు. దావీదు ఎక్కువగా భయాన్ని రీసెర్చ్ చేయగలిగాడు. దావీదు ఎక్కువగా భయం గుండా వెళ్ళగలిగాడు. దావీదు ఎక్కువగా భయాన్ని టేస్ట్ చేశాడు. అందుకనే భయాన్ని దావీదు గెలిచేశాడు. ఆమేన్, ఆమేన్. సో కీర్తనకారుడు రాస్తున్నాడు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించును, ఏ అపాయమునకు నేను భయపడను. ఒకవేళ పొరపాటున కరెంట్ పోయింది అనుకో, లోపల పొరపాటు నేను అడవిలో వదిలేసామనుకో, అనే సౌండ్ వచ్చింది అనుకో, వెనకాల ఇక్కడంతా చెమటలు మొత్తం కారిపోతుంది. సో వాడు ఎప్పటికప్పుడు నీ లోపల భయాన్ని డిపాజిట్ చేయాలని రెడీగా ఉంటాడు. యు ప్లేయింగ్ గేమ్స్ విత్ ఫియర్. అది ఎప్పటికైనా చంపేస్తుంది నిన్ను. అది నేను చంపే లోపల నువ్వు దాన్ని పాతిపెట్టి. ఆమేన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆ భయాన్ని సమాధి చేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్. రేపు చచ్చిపోతావా, ఎల్లుండి చచ్చిపోతావా, భయపడబాక, ఏవా అని చెప్పు, అంతే. భయం లేనిదే, ఒకవేళ భయం అనే దురాత్మ ఉంటేనే మిగతా దురాత్మలు వస్తాయి. అసలు భయమే లేదనుకో నీకు, ఇక ఏ దురాత్మ నీ లోపల రాలేదు. ఆమేన్, ఆమేన్. ముందు దాన్ని తీసేద్దాం మన శరీరంలో నుంచి, మన జీవితంలోంచి. ఆమేన్, హల్లెలూయా. సో దావీదే ఎక్కువ భయాన్ని రీసెర్చ్ చేసి స్టడీ చేయగలిగాడు. గాఢాంధకారపు లోయల్లో ఒక్కడే, రాజు తరుముతుండగా, సైనికులు తరుముతుండగా, అడవిలో చెప్పులు ఉన్నాయో లేవో, అడవిలో అరణ్యంలో రకరకాలుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ రాస్తున్నాడు, నేను భయపడనరా, ఏ రాజుకు భయపడను, ఏ అపవాదికి భయపడను, ఏ చీకటికి భయపడను, ఏ గాఢాంధకారపు లోయలకి నేను భయపడను. ఎందుకంటే నేను ఎక్కడున్నా దేవుడు నాకు తోడుకుంటాడు. ఆమేన్. నేను అంటే దావీదులో ఏముంది తెలుసా? దేవుడి మీద విశ్వాసం, దావీదుకి దేవుడి మీద నమ్మకం, దావీదుకి దేవుడి మీద నమ్మకం, దావీదుకి దేవుడి మీద ట్రస్ట్, దావీదుకి దేవుడి మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఆమేన్. బికాజ్ హీఈస్ ఎ వర్షిప్పర్, హీ ఆల్వేస్ వర్షిప్స్ గాడ్. ఆయన గొప్పతనాన్ని పొగిడేవాడికి లోపల ధైర్యం ఉంటుంది. ఆయన అడవిలో పాడుకుంటాడు, కొండల మీద పాడుకుంటాడు, గుట్టల్లో పాడుకుంటాడు, గుహల్లో పాడుకుంటాడు. ఆయన జీవితం మొత్తం పాటలతో పాడుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. సో అటువంటి వాడిలో భయం అనేది మీరు చూడగలరా? చూడలేరు. అందుకని అతను గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళినా, చీకటిలోకి వెళ్ళినా, శత్రువులు తరిమినా, అందరూ తరుముకుని వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా, ఎవరు వచ్చినా, రకరకాల వాళ్ళు వచ్చినా భయాన్ని అతను లోపల పెట్టుకోవాలి. భయం వచ్చి ఎదురుగా మాట్లాడుతుంది, భయపడని, నేను భయపడను అంటున్నాడు. బికాజ్ ఐ నో ద స్క్రిప్చర్ మై డియర్, ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్. ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్. భయం ఎవరి ద్వారా వస్తుంది? అపవాది ద్వారా వస్తుంది. ఈరోజు నా కుమార్తెలారా, నా కుమారులారా, మీరు ఒకవేళ భయపడితే అది నీకు ఎవరిచ్చినట్టు? అపవాది ఇచ్చినటువంటి వస్తువు. అది అపవాది ఇచ్చిన దురాత్మ నీకు ఈరోజు. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ డీమన్ ఎవ్రీ డే. ఎందుకు వచ్చింది ఇది? దావీదు ఓపెన్గా చెప్పాడు, ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్. చెప్పండి అందరూ, ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్. భయము అపవాది నుంచి వస్తుంది. అందరూ చెప్పండి, భయము, చెప్పాలి, భయము అపవాది నుంచి వస్తుంది. ఒక్క బిడ్డ పుడితే కొంచెం ధైర్యం ఉంటుంది, 2 బిడ్డలు పుడితే టెన్షన్ ఉంటుంది, 3 పిల్లలు పుడితే వెన్నుపూస వణుకుతుంది, 4 పుడితే ఇంక నువ్వు పెరాలసిస్ వస్తుంది, 5 మంది పుడితే ఇంక నువ్వు వెళ్ళిపోతావు ఇంట్లోంచి. భయం, వీళ్ళు ఎక్కడ పోషించాలరా, ఆయన ఇదేళ్ళు ఎక్కడ పోవాలరా, ఎంతమంది కనేసి నేను తెలియకుండా. భయపడబక్క, ఏ పరిస్థితి భయపడకు, ఏ పరిస్థితి భయపడు. చాలామంది అడుగుతారు, బ్రదర్ రేపు ఇలా ఉంది బ్రదర్, ప్రాజెక్ట్ ఉంది. రేపు కదా అంటాను నేను, రేపు కదా. రాత్రిలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
బ్రదర్ సాయంకాలం కదా, ఓ అమ్మ ఇంకా దేవుడికి 3-4 గంటలు ఉంది. ఎనీ టైమ్ హీ కెన్ డూ మిరకిల్స్. ఆమేన్. సో డోంట్ ఎంటర్టైన్ ఫియర్. భయాన్ని లోపల తీసుకెళ్ళకు, భయాన్ని లోపల పెట్టకు, భయాన్ని లోపల ఉంచకబాక, దాన్ని తీసేసే యేసునామములో ఎప్పటికప్పుడు. ఆమేన్. ఉన్నా లేకపోయినా ఒకటే పలుకుతా ఉండు, యేసునామములో భయం పోబడి కానీ. ఆమేన్. మార్నింగ్ పలకాలి, మధ్యాహ్నం పలకాలి, సాయంకాలం పలకాలి, రాత్రి పలకాలి. యేసునామములో పో భయం, పో పో బయటికి పో యేసునామములో పో బయటికి అనాలి అంతే. ఆమేన్. అది ఇంద్ర నన్ను రోజు ఈజీ చేస్తున్నాడు, నన్ను ఈ రోజు నన్ను టార్చర్ పెట్టేస్తున్నాడు, రోజు నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నేను ఇంక వీడి ఇంట్లో ఉండనని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమేన్. సో ఇఫ్ యూ ఎంటర్టైన్ ఫియర్, నువ్వు దేన్ని చూసినా భయపడుతున్నావా, ఇంకో 10 భయపడే సందర్భాలను నీ ముందు పెట్టేస్తుంది. అది గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను మీకు కూడా తెలియాలి, మీరు కూడా కొన్ని గాఢాంధకారపు లోయల్లోకి వెళ్తా ఉన్నారు. సో యు ఆర్ ఇన్ టు ద డార్కెస్ట్ మూమెంట్. సమ్ టైమ్స్ యువర్ జర్నీ ఈజ్ ఇన్ డార్క్నెస్, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ సమ్ టైమ్స్ ఇన్ డార్క్నెస్. భయపడబాక. ఆమేన్. చీకట్లో వెళ్తున్నా, చీకట్లో నడుస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, ఏ కాడి మీద ఉన్నా, ఎంత టెన్షన్ల మీద ఉన్నా, ఎంత భయంకరమైన బలహీనతలు ఉన్నా, నేను ఈరోజు చెప్తున్న దైవజనుడిలాగా భయపడకు. ఫియర్ నాట్. డోంట్ ఎంటర్టైన్ దిస్ డీమన్ అండ్ డోంట్ ఇంజెక్ట్ దిస్ డీమన్. ఈరోజు మీ అందరిలోంచి భయము తీయడానికే వచ్చాను నేను. ఆమేన్. సో ఐ కేమ్ విత్ అన్ అజెండా టు రిమూవ్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. ఆమేన్. సో వాడు క్యాన్సర్ లాగా, ఎయిడ్స్ లాగా, టీబీ లాగా లోపల తింటా ఉంటాడు లోపల కూర్చొని. డీమన్ ఈట్స్ యువర్ ఫ్లెష్, డీమన్ ఈట్స్ యువర్ ఫెయిత్. వాడు తినడం మీకు ఇష్టమా? అనారోగ్య పాలైపోతారు, బలహీన పడిపోతారు. నీలో విశ్వాసం లేదా, యు ఆర్ ఇన్ సిక్నెస్. నీలో నమ్మకం లేదా, యు ఆర్ ఇన్ సిక్నెస్, నువ్వు బలహీనంగా ఉన్నావు. నీలో ధైర్యం లేదా, నువ్వు బలహీనంగా ఉన్నావు. నీలో విశ్వాసం లేదా, నువ్వు బలహీనంగా ఉన్నావు. నా కుమారుడా, నా కుమార్తె, యు ఆర్ ఇన్ ఫియర్, యు ఆర్ ఇన్ సిక్నెస్. షుడ్ బి వెరీ కేర్ఫుల్. వేరే వాళ్ళని చూసి నువ్వు భయపడబాక. ఎన్నో సందర్భాలు నేను చోటు చేసుకుంటాయి. నువ్వు వినిన దాన్ని బట్టి భయపడతావు, నువ్వు చూసిన దాన్ని బట్టి భయపడతావు, నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి భయపడతావు, నీ జీవితం ఉన్న దాన్ని బట్టి కొన్నిసార్లు భయపడతావు, నీ పరిస్థితులను బట్టి నువ్వు భయపడతావు, నీ ఆరోగ్యాన్ని బట్టి కొన్నిసార్లు నువ్వు భయపడతావు, నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క నిరుద్యోగాన్ని బట్టి కొన్నిసార్లు నువ్వు భయపడతావు, నీ యొక్క బిడ్డలను బట్టి నువ్వు కొన్నిసార్లు భయపడుతూ ఉంటావు. ఎన్నో రకాల భయాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. తీసేద్దాం. ఆమేన్. చెప్పండి. యేసు నామములో మాలో ఉన్న భయము తొలగిపోవును గాక, వెళ్ళిపోవును గాక, ఎత్తి సముద్రంలో పడివేస్తున్నాను. ఆమేన్. 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 సో నేను స్టడీ చేసి, రీసెర్చ్ చేసి చూసినటువంటి సందర్భం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ ఫియరింగ్ టు డెవిల్, నాట్ టు గాడ్. అదే మళ్ళీ చెప్తున్నా, నేను స్టడీ చేసింది, నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు దేవుడి కంటే అపవాదికి ఎక్కువ భయపడుతున్నారు. ఇది మారాలా? ఆమేన్. వీఆర్ ఇన్ టు ద లాస్ట్ డేస్. పరిస్థితులను బట్టి అపవాదికి ఎక్కువ భయపడుతున్నారు. వాడు భయపెడుతున్నాడు, మీరు భయపడుతుంది. ఎవరికి భయపడాలి తెలుసు? ఈ భూమిని దేవుడికి భయపడాలి. అది మంచి భయం అంటున్నాను నేను. ఏంటది? మంచి భయం. ఇది చెడు భయం. అపవాది పెడుతున్నాడు భయం మీలో. మీరు ఆ భయాన్ని తీసేసుకొని మీరు రకరకాలుగా బలహీన పడిపోతున్నారు. ప్రార్థన చేసేవాడు భయపడ్డు, దేవుడి యందు విశ్వాసం ఉంచేవాడు భయపడ్డు, దేవుడి యందు నిరీక్షణ ఉంచేవాడు భయపడ్డు, దేవుడి యందు ఆ నమ్మిక ఉంచేవాడు భయపడ్డు. యు విల్ స్టే, యు రిమైన్ ఇన్ ఫెయిత్. విశ్వాసము, భయము రెండు పక్క పక్కన ఉండవు. ఫెయిత్ అండ్ ఫియర్ పక్క పక్కన ఉండవు. ఫెయిత్ అండ్ ఫియర్ పక్క పక్కన ఉండవు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఒకటే అంటున్నాడు, భయపడకండి. డోంట్ ఎంటర్టైన్ దిస్ డీమన్స్. ఈరోజు ఒకటే చెప్తున్నాను, భయపడేవాడు ఏం చేస్తాడు? చెప్పాలందరూ, భయపడేవాడు ఏం చేస్తాడు? మళ్ళీ చదివిన స్క్రిప్చర్, రీడ్ దట్. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఆమేన్.
పడకల మీద పరుడినప్పుడు మీరు మౌనముగా ఉండండి. ఏమీ దాన్ని ప్రాక్టీస్ చేయకండి. ఫియర్ మేక్స్ యూ టు డూ సిన్. ఒకవేళ భయం వచ్చేసిందా, పో యేసునామములో బయటికి అని చెప్పండి అంతే. వెంటనే భయపడకండి. అయ్యో ఈ పరిస్థితి, అయ్యో ఎట్లా ప్రభా, ఇంకా అయిపోయింది, బతికి అయిపోయింది, ఇంకా అయిపోయింది, లాస్ట్ డేస్, దీస్ ఆర్ మై లాస్ట్ డేస్ అనుకుంటాను. దీస్ ఆర్ మై లాస్ట్ డేస్ అనుకుంటాను. నో నో, యువర్ సిచ్యువేషన్ విల్ చేంజ్. ఆమేన్. ప్రొవర్బ్స్, సామెతలు 3:7. Proverbs 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. Wow. Let's read in English. 3:7. Be not wise in thine own eyes. Fear the Lord and depart from evil. Amen. 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 So fear the Lord. మంచికి మనం భయపడాలి. Amen. If you fear the Lord, నువ్వు దేవునికి భయపడితే చెడుతనముకు దూరంగా ఉంటావు. Point number 1. When you fear the Lord, నువ్వు దేవునికి భయపడితే చెడుతనముకు దూరంగా ఉంటావు. నీకు తెలుసు చెడుతనం అంటే, మీ అందరికీ ఇంక తెలుసు. నేను పెద్దగా ఏం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆల్టర్ చెడుతనం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత వర్ది అది కాదు. ఓకే, ఐ ఓన్లీ ప్రీచ్ అబౌట్ గాడ్ మ్యాక్సిమం, నాట్ అబౌట్ ఈవిల్. చెడుతనం అంటే మీకు తెలుసు, చెడు సహవాసాలు, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, రకరకాలుగా సినిమాలు, షికార్లు, అల్లరితో కూడిన ఆటపాటలు, తర్వాత ఎన్నో రకరకాలుగా ఉంటాయి. అవన్నీ ఎప్పుడు పోతాయి తెలుసా? మనం మానేస్తే పోవు, దేవుడికి భయపడితే వాటికి దూరంగా ఉంటాం. ఆమేన్. ఆమేన్. సో వెన్ యూ ఫియర్ ద లార్డ్, you will come away from the wickedness. You will come away from the what? All these dark forces. నువ్వు చెడుతనమును విసర్జించమంటే ఎవరు విసర్జించరు. అమ్మా మందు మానేయమ్మా, సిగరెట్ మానేయమ్మా, అమ్మా ఇదిగో ఇలా 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 చేయండి అమ్మా అని మనం రకరకాలకి ఎంతమందో చెప్తాం కదా. మనం ఎవరు మారరు అసలు. ఎందుకు తెలుసా? వాళ్ళకి చాలా ధైర్యం. యాక్చువల్లీ వాళ్ళకేంటి, చాలా ధైర్యం. తాగే వాళ్ళకి చాలామంది తాగడానికి ధైర్యం తెచ్చుకోవడానికే తాగుతుంటారు చాలామంది. యు నో దట్. చాలామంది చెప్పారు, బ్రదర్ నేను తాగితే బాగా ధైర్యం వస్తుంది. అవునా? అదేమన్నా ధైర్యం రా, పొద్దున్న లేసంతా పోతుంది అది. దాన్ని నమ్ముకుంటాడు పోయి. ధైర్యం కొనుక్కోబోలే, దేవుడు అడిగితే ఇస్తాడు. నువ్వేమి 100 రూపాయలు పెట్టి 500 రూపాయలు పెట్టి కొనుక్కోబోలే ధైర్యాన్ని. వాడెవడో ధైర్యాన్ని నమ్ముతున్నాడంటే నీ చెవులో పుచ్చకాయ పనసకాయ పెట్టాడు. ధైర్యము అమ్మబడును ఎక్కడ? షాపులో అంట. ధైర్యం, బ్రదర్ కొంచెం నేను తాగితే బాగా ధైర్యం వస్తుంది, మా ఆవిడతో మాట్లాడగలను నేను. లేకపోతే మాట్లాడలేవా మీ ఆవిడతో? తాగపోతే సరే తాగేవు, బాగానే ధైర్యంగా మాట్లాడావు, పొద్దున మాట్లాడు, మళ్ళీ ఇప్పుడే వస్తాను బ్రదర్, షాప్ దాకా వస్తాను అంటే మళ్ళీ అదే పరిశుద్ధాత్మ నమ్ముకో, జీవితాంతం ధైర్యం ఇస్తాడు. ఆమె ₹1 ఖర్చు ఉండదు. హల్లెలూయా. సో ఐమ్ డిమినిషింగ్ వాట్ బలహీనతలను డిమినిష్ చేసేస్తున్నాను నేను. అనారోగ్యాలు, అలవాట్లను చీపుగా చూడాలి మనం. నువ్వు దేవునికి భయపడితే వేటికి దూరం అవుతారంటమా? చెడుతనముకు దూరం అయిపోతామంట. హల్లెలూయా. అది చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా మనమందరము దేవునికి భయపడదాము గాక. ఆమేన్. నువ్వు ఇదిగో బలహీనతలను, చెడు అలవాట్లను మానేసావంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడికి భయపడుతున్నావు. హల్లెలూయా. ఇట్స్ ఎ గ్లోరియస్ థింగ్. అది సంతోషముతో కూడినటువంటి మాట. నీకై నువ్వు చెడుతనమును లేదా ఈ అలవాట్లను మానేలా. నువ్వు ఎలా మానేసావో తెలుసా? నువ్వు దేవునికి భయపడ్డావు కాబట్టి మానేసావు. ఆమేన్. ఆమేన్. మన మొక్కలుగా మనకెక్కడ సామర్థ్యం మానేయడానికి? మనకంత సీన్ లేదు. ఎలా ఒక వ్యక్తి మానేశాడు ఇవన్నీ? ఎలా ఒక వ్యక్తి చెడుతనమును విసర్జించాడు? వాడి వల్ల కాదది. కానీ నేను ఒకటి సీక్రెట్ చెప్తున్నా, నువ్వు దేవునికి భయపడితే చెడుతనం విసర్జించేస్తావు. చెడు సారీ, ఐ కాంట్ కమ్, ప్లీజ్ డోంట్ కాల్ మీ నెక్స్ట్ టైం. మన కుటుంబ సభ్యులందరూ దేవునికి భయపడును గాక. మన బిడ్డలందరూ దేవునికి భయపడును గాక. ప్రతి కుమార్తె దేవునికి భయపడును గాక. ప్రతి కుమారుడు దేవునికి భయపడును గాక. తల్లిదండ్రులు దేవునికి భయపడును గాక.
భార్యాభర్తలు దేవునికి భయపడును గాక. పిల్లలు దేవుడికి భయపడును గాక. మొన్న ఒక విజిట్కి వెళ్తే ఒక ఆమె చెప్తుంది, వీళ్ళకి కొంచెం భయం పెట్టిపోయా అంట. అదేంటది మంచి ఎట్ట చెప్పాలా? బెత్తం తీసుకొని చెప్పాలి, భయం బెల్ట్ తీసుకోవాలా? ఎట్ట చెప్పాలి భయము? నాకు అర్థం కాల. మనకు తెలిసిన స్టైల్ ఏంటి? బెల్ట్ తీసుకున్నా, కర్ర తీసుకున్నా, తుక్కు పక్కన జాగ్రత్త ఏ చేస్తా నిన్ను, అది భయం. అది అందరూ భయం అనుకుంటారు చాలామంది. బాబా కూర్చో, కూర్చోలే బాబు భయం పెట్టు. అది కాదు భయం పెట్టండి. అది ఎన్ని రోజులు భయపడతారు? నేను వచ్చిన అన్న ప్రైజ్లాడు అన్న అంటారు. నేను ఏంట్రా అయిపోయి భయం పోయేది ఏం లేదు, దొంగ భయం అంతా. అది ఏం భయం? అది దొంగ భయం. దొంగ భయం. అది ఎంతసేపు ఉంటుంది? 2 నిమిషాలు ఉంటుంది భయము. కానీ నిజమైన భయం అంటే, నిజమైనటువంటి భయము ఏం చేస్తుంది తెలుసా? దేవుడికి దగ్గర చేస్తుంది. వెన్ యు ఆర్ ఫియర్ టు ద లార్డ్, నువ్వు దేవునికి భయపడితే నువ్వు దేవునికి దగ్గర అవుతావు, దూరం అవ్వవు. ఇప్పుడు పొరపాటుని అమ్మాయిని తుక్కు పిచ్చి కొట్టేసి అనుకో, రేపు పొద్దున దగ్గర కూడా రాదు. నాయన వచ్చాడన్నా, నా ప్రైజ్లాడన్నా, బాయ్ అన్న దగ్గర కూడా రాదు. నువ్వు కొట్టి భయం పెట్టాలనుకో బాగా, దయచేసి ఎవరన్నా అటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడే మానుకోండి. దేవుడు ఎప్పుడన్నా కొట్టి భయం పెట్టాడా మీకు? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం భయపడుతున్నాం. ఈ ప్రేమ తట్టుకోలేం ప్రభా, ఈ ప్రేమ తట్టుకోలేం ప్రభా. కొన్నిసార్లు భార్యలు బాగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఎట్లంటే భర్త కొంచెం చెప్పిన మాట వినకపోయినా, బాగా తాగేసినా, రకరకాలుగా హింస పెట్టేసిన భార్య భర్తనేం కొట్టదు, ఆమె కర్రలు తీసుకొని గంటలు తీసుకొని కొట్టుకుంటా ఉంటుంది. దబా కొట్టుకుంటా ఉంటుంది. అబ్బా ఇక్కడ భర్త ప్లీజ్ కొట్టుకో బాగా ప్లేస్ అంటే నేను కొట్టుకుంటాను. వాడు మంచోడు అయితే ఆపుతాడు, చెడ్డోడు కొట్టుకో సాగు నీ ఇష్టం, నీ ఇష్టం కొట్టుకో. కొందరు భార్యలు దబా కొట్టుకుంటారు, సెల్ఫ్ కిల్లింగ్, రకరకాలుగా దంచుకుంటా ఉంటారు వాళ్ళ మీద వాళ్ళే. భర్త కొంచెం కనికరం పడిపోయి మనసు మారిపోయి, సరేలే ఇంక కొట్టుకోకు, నేను తాగనులే, ఇక నేను ఇబ్బంది పడనులే, నిన్ను గాయపరచనులే, కూర్చో గమ్ముగా అని చెప్పి మాట్లాడతాం. ఇంకొకసారి వాడు తప్పు చేయాలన్నా, ఇంకొకసారి వాడు పాపం చేయాలన్నా, ఇది మళ్ళీ ఆడ కొట్టుకుంటుందిరా నాయ లేనిపోయి చికాక అని చెప్పి వాడిగా భయపడిపోతాడు. ఆ ప్రేమకి భయం. ప్రేమించే వాడికి మనం భయపడాలా? దేవుడు నిన్ను నన్ను కొట్ల, మన అతిక్రమం వల్ల అతను గాయపరచబడ్డాడు. నువ్వు తప్పు చేస్తే అతనికి శిక్ష పడింది, నువ్వు పాపం చేస్తే అతనికి శిక్ష వేశారు, నువ్వు పాపం చేస్తే అతన్ని జైల్లో వేశారు, నువ్వు పాపం చేస్తే అతన్ని పనిష్మెంట్ ఇచ్చారు. అది ప్రేమ. అటువంటి దేవుడికి భయపడవా? ఎస్. నా కొరకు శిక్షను అనుభవించిన దేవుడి కొరకు, నా కొరకు పనిష్మెంట్ తీసుకున్న దేవుడి కొరకు, నా కొరకు ఇబ్బంది పడిన దేవుడు, నా కొరకు కొట్టించుకున్న దేవుడి కొరకు నేను భయపడతా. ఆమెన్. యా. బ్లాక్మెయిల్ చేసేవాడికి భయపడతారు మీరు, రకరకాల వాటి కొరకు మీరు భయపడతారు, ఆ ఫోన్ కాల్స్కి, ఈ మెసేజ్లకి భయపడతారు. నిజమైన దేవుడికి భయపడండి. ఐ విల్ టెల్ యూ ద పర్ఫెక్ట్ డెఫినిషన్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి భయపడటం అనే కరెక్ట్ డెఫినేషన్ చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నథింగ్ బట్ హేటింగ్ డెవిల్. దేవునికి భయపడటం అంటే ఏం తెలుసా? అపవాదిని ద్వేషించడం. ఆమేన్, ఆమేన్. ద పర్ఫెక్ట్ డెఫినిషన్. నువ్వు ఏ రోగానికి భయపడలేదు, ఏ వ్యాధికి భయపడలేదు, ఏ అప్పులకు భయపడలేదు, ఏ సందర్భానికి నువ్వు భయపడలేదు కదా. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవునికి లోబడుతున్నావు, దేవునికి భయపడుతున్నావు కాబట్టి వీటినేటిని నువ్వు పట్టించుకోవట్లేదు, వీటినేటిని నువ్వు లెక్క కూడా చేయట్లేదు. ఆమేన్. దేవునికి భయపడేవాడు అపవాదిని ద్వేషిస్తాడు. దేవుడికి భయపడనోడు అపవాదికి భయపడతాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? కొంచెం అర్థమవుతుంది కదా. ఇంక దీన్ని మర్చిపోరు మీరు. ఇంతకన్నా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మీకు రాసిస్తా బాండ్ పేపర్ మీద, నీకు ఇంతకన్నా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. భయం తీసేయాలి ఇప్పుడు వేరులతో సహా. వాడు రూట్స్ లోపల నుంచి పెరికేయాలా.
ఒక మంచి కన్స్ట్రక్షన్ కట్టాలి మనం. అక్కడ మర్రి చెట్టు, యాప చెట్టు, ఏ చెట్టు ఉంది, ఏం చేస్తాం, దాన్ని వేరులతో సహా తీసి పడేస్తాం, తీసి ఇసిరి అవతలేస్తాం. అప్పుడు ఒక మంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మంచి బిల్డింగ్, మంచి అపార్ట్మెంట్ లేపచ్చు. నీ జీవితాన్ని కూడా దేవుడు కట్టాలనుకుంటున్నాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఈ వేరులతో సహా ఉన్న చెత్త చెట్లను తీసేయండి. ఆమెన్. అది తెస్టేసి కూర్చుంది, అది దాన్ని తీసేద్దాం. ఆమెన్. ఆమేన్. 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 యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఐజియా చాప్టర్ 50 వర్స్ నంబర్ 10. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. వావ్. మళ్ళీ చదవమ్మా. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? ఆయన సేవకుని మాట వినువా అంటే నువ్వు దేవునికి భయపడ్డావా, నా మాట నీకు ఇంపుగా ఉంటది. ఏటా when you fear to the Lord, your man of God's voice will be very sweet. When you're not fearing to the Lord, నీ సేవకుడి స్వరం నీ గులకరాళ్ళతో సమానంగా ఉంటుంది. వా అమ్మో పాస్టర్ గారు, వా అమ్మో అయ్యగారు, వా అమ్మో ఇప్పుడు నన్ను ఆడ చూచాడేమో, వా అమ్మో వా ఈయన పోయి. అయ్యా చెప్పండి, నేను లేను, రాను, కష్టం. అంటే దేవుని స్వరం సేవకుడి స్వరం వేరు కాదు. సేమ్ ఆల్టిట్యూడ్, సేమ్ ఫ్రీక్వెన్సీ. ఇఫ్ యు ఆర్ ఫియర్ టు ద లార్డ్, యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ వాయిస్ విల్ బి వెరీ స్వీట్. అండ్ మీలో యెహోవాకు భయపడి సేవకుని మాట వినువాడు ఎవడు? మనమే. ఆమెన్. ఆమెన్. ఈరోజు నుంచి మనం దేవునికి భయపడబోతున్నాం. ఆమెన్. ఇప్పుడు దాకా మన గత జీవితం, నిన్నటి వరకు వేరే వేరే వాటికి అన్నిటికీ భయపడ్డాం. ఆ భయాలన్నిటిని మనం సమాధి చేసి నిజమైన దేవుడికి మనం భయపడబోతున్నాం. ఆమెన్. ఈ రోజు నుంచి రైట్ ఫియర్, ఎ గుడ్ ఫియర్ మీలో ఉండబోతుంది. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి, ఇంక నేను దేనికి భయపడను, ఇక నేను దేనికి భయపడను, ఇక నేను దేనికి భయపడను, ఇక దేనికి భయపడను. యెహోవా నాకుండగా, యెహోవా నాకుండగా నేను దేనికి భయపడను, నేను దేనికి భయపడను. ఆమెన్. ఈ భయాన్ని మనం సమాధి చేయాలి. హల్లెలూయా. ఎవరన్నా సమాధి చేసిన తర్వాత తవ్వుతారా? బుద్ధునోడు ఎవడు తవ్వడు. బుద్ధునోడు ఎవడు తవ్వడు. ఒకవేళ చనిపోయిన వాళ్ళు పొరపాటున సాయంకాలం లోపల లేచారనుకో, నువ్వు అనేది మన ఇష్టం అంటే దెయ్యం అంట. పొరపాట దేవుడు దాన్ని లేపినా, ఆ వ్యక్తిని లేపినా, ముట్టినా, పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేసి లేస్తున్నామంటే లేచినా, వామ్మో దెయ్యం అని చెప్పి వెళ్ళిపోతారు మీరు. యూ కాంట్ బిలీవ్ గాడ్ టూ మచ్. నువ్వు దేవుడిని ఎక్కువ నమ్మలేవు, అందుకే చేయడు దేవుడు. మీ విశ్వాసం చొప్పున మీకు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు వెంటనే ఏం చేస్తావు? అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండవు. ఓ ఏమో లేచాడా, మళ్ళీ ఎందుకు లేచాడు? నువ్వు ఒకవేళ అతను లేచినా నువ్వు నమ్మలేవు, ఎందుకంటే అంత గొప్ప దేవుడిని నువ్వు ఇంకా నమ్మలా. అంత దేవుణ్ణి, ఆ దేవుణ్ణి అంత గొప్పగా ఎప్పుడు నువ్వు ఇంకా నమ్మలా. నమ్ముతావు, నీ జీవితంలో చూస్తావు అద్భుతాలు. ఆమేన్. Oh, let us see, what you call dead rise miracles in the ministry in the coming days. Amen. Hallelujah. చెప్పాలి హల్లెలూయా. చేద్దాం అందరం చేద్దాం. ఇప్పటికి నాకు ఒక ఆశ్చర్యం, యేసు ప్రభు అట్లా చెయ్యి అట్లా తగిలినప్పుడు ఆ పాడి మీద ఉన్న పోయేవాడు లేచి కూర్చున్నాడు. Still I meditate miracles, still I meditate healing, still I meditate deliverance, still I meditate that, still I meditate. జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. తన యెహోవాకు భయపడి సేవకుని మాట వినువాడెవడు? చదవండి మా కంటిన్యూషన్. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. వావ్. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవలను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవలలో నడువుడి. చాలుమా. చూడండి, ఈ భయం ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి నమ్మనివ్వదు.
మనం ఇప్పుడు దేవుణ్ణి బాగా నమ్మాలంటే మనలో ఈ భయం ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మన పంట, మన జీవితము ఇది చాలా విలువైనది. ఆ పంటను, ఆ నేలని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ చేదైన వేర్లు, కలుపు మొక్కలు, తర్వాత వేస్ట్ చెట్లన్నీ కూడా మనము తీసివేయాలి యేసు నామములో. ఆమేన్. ఆమేన్. ఎ గుడ్ ఫియర్, మంచి భయము, దేవుని యందు భయభక్తులు కలిగితే నీకు జ్ఞానము దేవుడు ప్రసాదిస్తాడు. అందుకని సామెత గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఎవరైతే దేవుడికి భయపడతారో వాళ్ళకి జ్ఞానం ఉందని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది జ్ఞానం ఉంది? ఉందా? అమ్మయ్య, ఎవరు జ్ఞానం లేకైతే లేరు. ఆమేన్. మీలో జ్ఞానం ఉందంటే మీరు దేవుడికి భయపడుతున్నారు. మీరు దేవుడికి భయపడితే మీ జ్ఞానం ఇంక్రీజ్ అవుతుంది. ఆమేన్. నీ జ్ఞానం పెరగాలంటే నువ్వేం చేయాలా? దేవుడికి భయపడాలి. నీలో జ్ఞానం పెరుగుతుందా? నువ్వు దేవుడికి భయపడుతున్నావు. నీలో జ్ఞానం పెరుగుతుందా? నువ్వు దేవుడికి భయపడుతున్నావు. నీలో జ్ఞానం పెరుగుతుందా? నువ్వు దేవుడికి భయపడుతున్నావు. ఆమేన్. నువ్వు దేవుడికి భయపడని రోజులు నీకు జ్ఞానం తగ్గిపోద్ది. నీ జ్ఞానం చెప్పాలి. నీ జ్ఞానం. ఇంకోటి, దేవుడికి భయపడేవాడు చెడుతనం ఏం చేస్తాడు? దూరం తీసేయండి దీన్ని అంటారు. ఆమేన్. ఆమేన్. యా, దేవుడికి భయపడేవాడు చెడుతనాన్ని దూరం పెట్టేస్తాడు. దేవుడికి భయపడేవాడు అపవాదిని ద్వేషిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి భయపడేవాడు ఇంక దేనికి భయపడ్డు? ఆమేన్. దావీదు దేవుడికి భయపడ్డాడు, దేనికి దావీదు భయపడలేదు. ఆమేన్. సింహాలకి, ఎలుగుబంట్లకు, మొన్న ఎక్కడో ఒక యూట్యూబ్ ఎక్కడ చూశాను నేను, మోడీ గారు ఎక్కడో సింహాలు, తర్వాత జూలు ఎక్కడో తిరుగుతూ ఉంటారు పాపం. నేను అనుకున్నా మా దావీదు గారు ఎప్పుడో ఇవన్నీ దాటిస్తారని. సింహం మధ్యలో గ్లాస్ ఉంది, అవతల సింహం ఉంది, యువతల ఆయన టిటి అంటున్నాడు. అది ఆయన ఎవరు? మోడీ సాబ్. నేను అనుకున్నా మా దావీదు గారు ఎప్పుడో ఇవన్నీ దాటేసి చీల్చేసి చండాడేసి మానవుడు గోళీలు అడుగున్నాడు వాడుతున్నాడు. ధైర్యం, దేవుడు ఎంత ధైర్యాన్ని పెంచాడు తెలుసా దావీదులో. అండ్ దావీదుకి అర్థమైంది ఈ భయం ఎవరి దగ్గర నుంచి వస్తుందో. ఈరోజు నా కుమార్తెలారా, నా కుమారులారా, మీ అందరికి అర్థం అవ్వాలి భయం ఎక్కడి నుంచి వస్తుంది. చెప్పండి, భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్. భయం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుంచి వస్తుంది. ఈరోజు నీ కొడుకు భయపడ్డా? నీ కూతురు భయపడిందా? చాలామంది నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు రకరకాలుగా రాత్రుల్లో మా ఆవిడ కలవరిస్తూ ఉంది, మా ఆయన రకరకాలుగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు, మా పిల్లోడికి రాత్రి ఉలికి పడింది, అరుపులు కేకలింపించే పొద్దున్నలకి జ్వరం వచ్చేసింది. ఇవన్నీ ఏం తెలుసా? భయంతో కూడిన సందర్భాలు ఇవన్నీ. ఎవ్రీ ఫియర్ ఈస్ కమింగ్ టు కిల్ యూ. ఎవ్రీ ఫియర్ ఈస్ కమింగ్ టు ఈట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదో తినడానికి వచ్చింది భయం. నీ జీవితంలో ఏదో నీ జీవితాన్ని తినడానికి వచ్చింది, నీ యొక్క అవయవాల్ని తినడానికి వచ్చింది, నీ యొక్క ఆర్గన్స్ని తినడానికి వచ్చింది భయం. ఈరోజు ఆ భయాన్ని మనం పడేయాలి. ఆమెన్. ఆమెన్. క్యాస్ట్ అవుట్ ఫియర్, క్యాస్ట్ అవుట్ ఫియర్, క్యాస్ట్ అవుట్ ఫియర్. ఎక్కడ ఎముకల్లో, నరముల్లో, మాంసముల్లో, హృదయంలో, తలంపుల్లో ఎక్కడుందా అవన్నీ తీసేద్దాం ఈరోజు. ఆమెన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు భయాన్ని తీయడానికి? వేరులతో సహా. ఒకవేళ వెళ్ళకపోతే ఏం చేయాలి? జుట్టు పట్టుకుని బయటేసేయాలి. ఆమెన్. హల్లెలూయా. మొత్తం కసితో, పగతో నువ్వు ఆ భయాన్ని బయటికి తీయను గాక. ఆమెన్. లాస్ట్ స్క్రిప్చర్, లూక్ 1:50. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫియర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ ఫియర్. మంచి భయములో ఉన్నటువంటి లక్షణాలు, ఆశీర్వాదాలు చూద్దాం. ఆయనకు భయపడు వారి మీద, ఓ జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము, మై గుడ్నెస్, ఆయన కనికరము తరతరములకుండును. ఎన్ని తరాలు? తరతరాలు ఉంటదంట. ఆయనకు భయపడు వారి మీద కనికరము తరతరాలు ఉంటది. ఆమేన్. 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 సో దేవుడికి భయపడితే నష్టాలు లేవు. దేవుడికి భయపడితే మన జీవితంలో మనం నష్టపోము. కానీ అపవాదికి భయపడితేనే మనం ఎన్నో రకాలుగా నష్టపోతాం. నువ్వు ఏ రోగముతో సహవాసం చేసేవా, ఏ వ్యాధితో సహవాసం చేసేవా, ఏ అప్పులతో సహవాసం చేసేవా, అవి మిమ్మల్ని తినేస్తాయి, తినేస్తాయి, తినేస్తాయి.
అబ్బా, ఈ స్క్రిప్చర్ అద్భుతం అసలుది. ఇంగ్లీష్ చదవండి ఒకసారి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అండ్ హౌ అన్ అమేజింగ్ స్క్రిప్చర్ ఇట్ ఈస్. జాగ్రత్త చదవండి. యా. And his mercy is on them that fear him from generation to generation. ఓయమ్మా, తరాలు 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 వాళ్ళ మీద కనికరం చూపిస్తాడంట దేవుడు. ఆమేన్. నువ్వు దేవునికి భయపడితే నీ పిల్లలు 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 పిల్లల పిల్లల పిల్లల్ని ఆయన కనికరం చూపిస్తాడంట. హల్లెలూయా. అబ్రహాం ఒక్కడే దేవుడికి భయపడ్డాడు తన యొక్క కుటుంబములో. ఆ అబ్రహాము భయపడిన దానికి దేవుడు తరాల ఆశీర్వాదం, తరాల కనికరం చూపించాడు. ఆమేన్. ఎంతమంది తరాలు, ఎంతమంది జనరేషన్స్ బ్లెస్ అవ్వాలని కోరుకుంటున్నారు? నా వచ్చే తరము, నా రాబోయే తరము, నా నెక్స్ట్ జనరేషన్, నా బిడ్డలు అందరికీ దేవుని కనికరం ఉండాలంటే నువ్వు భయపడాలి. ఆమేన్. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నేను దేవునికి భయపడులాగునా నాకు కృప చూపించండి. పరిశుద్ధాత్ముడా నేను దేవునికి భయపడాలి, నన్ను ఆ విధంగా మార్చు. పరిశుద్ధాత్ముడా నా తరాలు దీవించబడాలి. పరిశుద్ధాత్ముడా నా పిల్లల దీవించబడాలి. నేను దేవుడికి భయపడాలి, సహాయం చేయండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నిజముగా మీరు తీర్మానం చేసుకుంటే నేను దేవునికి భయపడతాను, నేను దేవునికి భయపడతానని, నీ తరాలు 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 దీవించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చచ్చిపోయి వెళ్ళిపోయినా కూడా నీ తరానికి ఒక్క ఎంట్రుక గాయం కూడా తగలదు. ఆమేన్, ఆమేన్. ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎందుకంటే అది ఇజ్రాయేల్కి కాదు ఇచ్చింది వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానం. అబ్రహాము చనిపోయిన వాగ్దానం చనిపోలా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎంతమంది దేవునికి భయపడతారు? దేవునికి భయపడితే ఆశీర్వాదాలే, నష్టాలు లేవు. నిజం చెప్తున్నా, నువ్వు అపవాదికి భయపడి ఎన్నో నష్టాలు నెత్తిని తెచ్చుకున్నావు. వాడికి భయపడేది సిగ్గు లేకుండా. కొంతమంది ఉంటారు పిల్లలు, ఇంట్లో వాళ్ళకి భయపడరు, పక్కింటి ఆంటీ అంకుల్కి భయపడతారు సిగ్గు లేకుండా. అవునా కదా? ఎదురింటి అంకుల్కి భయపడతా ఉంటారు. అంకుల్ అంకుల్ చెప్పడాడు ఏంది అంటా ఉంటా. ఏంట్రా ఇది? అసలు ఏంది? సంబోధన ఉండదు, డాడీ లేదు, మమ్మీ లేదు. ఏంది? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంబోధన చాలా ప్రాముఖ్యం. లేదంటే ఆశీర్వాదాలు రావు. మర్చిపోండి ఇంకా ఆశీర్వాదాలు. అమ్మ నాన్న, లేదా నువ్వు ఇంగ్లీష్ మీడియం అనుకో మమ్మీ డాడీ, లేదా నువ్వు ఉర్దూ మీడియం అనుకో నాకు తెలియదు అవి. మనం ఉర్దూ మీడియం మనకు తెలియదు, అది చదువుకోలేదు. సో ప్లీజ్ గివ్ సమ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ టు యువర్ పేరెంట్స్. ఆమేన్. దేవుడికి భయపడదాం. ఓకే, మీరు ఆశీర్వాదాలకు చాలా దగ్గరగా ఉన్నారు, దీవెనలకు చాలా దగ్గరగా ఉన్నారు, దేవుని కృపకు చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన కనికరము తరతరాలు ఉంటుందంట. ఆమేన్. హల్లెలూయా. అంటే నా బిడ్డలు దీవించబడాలంటే నేను దేవునికి భయపడాలి. డోంట్ నెగ్లెక్ట్ యువర్ సిబ్లింగ్స్. మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళను, మీ అన్నలను నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు సింగిల్ చైల్డ్ అయినా ఏదన్నా సరే, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్. అందరికి ఉంటారు, మ్యాక్సిమం అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. ఒకవేళ నువ్వు ఈ వాక్యం విని మిగతా వాళ్ళ మందిరానికి రాలేదా? నో ప్రాబ్లం, నువ్వు విను వాక్యం, ఈ వాక్యం విను, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. So because of your goodness, because of your fearing towards the Lord, your siblings will get good name. నువ్వు భయపడితే, నువ్వు దేవునికి భయపడితే, మీ అక్క, మీ చెల్లి, మీ అన్న, మీ తమ్ముళ్ళకి అందరికీ దేవుని కనికరము చూపబడుతుంది. 1-2 సార్లు మనము పాపము చేస్తున్నా, చీకటి చేస్తున్నా, ఏదన్నా పడిపోయే పనులు చేస్తున్నా గుర్తుపెట్టుకో, దేవుని కనికరం ఇంకా నా బిడ్డలకి రాదని. ఎస్, రహస్య పాపాలు ఉంటాయి, రహస్య పాపాలు, చీకటితో కూడుకున్న పాపాలు ఉంటాయి. ఎవరు చూడలేదంటది పిల్లి పాలు తాగేటప్పుడు. అన్నా పరలోకమే చూస్తుందిరా నిన్ను బైనెక్లెస్ పెట్టి. పరలోకమే చూస్తుంది నిన్ను బైనాక్లెస్, పెద్ద కెమెరా, పెద్ద డిజిటల్. అది ఆ లెన్స్ ఏ లెన్స్తో పనికిరాదు. ఆ పరలోకం అనే లెన్స్ కింద తొంగి చూసింది అనుకో,
ఆమెన్. ఆల్ డోర్స్ క్లోజ్, అవుట్. పరలోకపు వాకిళ్ళు క్లోజ్, ఆకాశపు వాకిళ్ళు క్లోజ్, కిటికీలు, దారబంధరాలు, టేగు డోర్లు, అన్ని డోర్లు క్లోజ్. ఏంటి ప్రభా ఏమి చూపిస్తలేవు నువ్వు, ఏమైంది నాన్న? ఎప్పుడో లాక్డౌన్ వచ్చింది నాన్న హెవెన్కి. నీ చేతులారా నువ్వే నీ కుటుంబానికి ద్వారాలు మూసేయబాక, జాగ్రత్త. ప్రభు ఒకటే అంటున్నాడు ఆ వ్యక్తికి, యెహోవాకు భయపడువారు వారి తరాలు 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 కనికరింపబడతారు. ఆమెన్. దేవుడికి భయపడువాడు కనికరింపబడతాడు. ఆమెన్. నువ్వు దేవుడికి భయపడ్డావా, నీ తరాలు దీవించబడతాయి. ఆమెన్. నీవు దేవునికి భయపడ్డావా, నీ జీవితాలు, నీ కుటుంబాలు అన్నీ బ్లెస్ అయిపోతాయి. ఆమెన్. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తెలివికి మూలము. వావ్, నిజంగా భయపడదాం దేవుడికి. భయం అంటే వణికిపోవడం కాదు, అసలు ఆ పిక్చర్ తీసేయండి మైండ్లో నుంచి. అపవాదిని ద్వేషించడమే దేవునికి భయపడ్డం. ఆమెన్. దేవునికి భయపడ్డమే అపవాదిని ద్వేషించడం. చాలా బాధాకరం, చాలా బాధాకరం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. అండ్ ఫైనల్ స్క్రిప్చర్, లెట్స్ గో టు Psalm 34:9. కీర్తనలు 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు. బా, లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఓ మై గాడ్, యా. Oh, fear the Lord. You his saints, for there is no want to them that fear him. Wow. ఇంకొక వర్షన్లో ఉంది, there is no lack. అంటే ఏ లేమి ఉండదంట దేవుడికి భయపడేవాడి జీవితంలో. హల్లెలూయా. The benefits and the blessings and the advantages of fearing of the Lord. దేవునికి భయపడితే ఇన్ని ఆశీర్వాదాలా? అయితే భయపడడం మానకండి. కీప్ ఆన్ ఫియరింగ్ టువర్డ్స్ ద లార్డ్. దేవునికి భయపడుతూ ఉండండి. నువ్వు భయపడుతున్నావా, ప్రతిరోజు కలుస్తావు దేవుణ్ణి. నువ్వు దేవుడికి భయపడుతున్నావా, ప్రతిరోజు దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రాగలవు. నువ్వు దేవునికి భయపడుతున్నావా, నువ్వు ప్రతిరోజు దేవుణ్ణి ప్రేమించగలవు. నువ్వు దేవునికి భయపడుతున్నావా, ప్రతిరోజు దేవుడితో మాట్లాడగలవు. నువ్వు దేవునికి భయపడుతున్నావా, అపవాది క్రియలను, అపవాది శాస్త్రాలను, అపవాది పనులను నువ్వు విసర్జించేస్తావా. ఆమేన్. హల్లెలూయా. బేసిక్గా ఈ వాక్యం ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి, తర్వాత వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళకి, తర్వాత చదువుకున్న వాళ్ళకి, తర్వాత పనులకు వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది, కానీ బయటికి వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చెడుతం అంతా బయటే ఉంది, చీకటి అంతా బయటే ఉంది, దరిద్రులు అందరూ బయటే ఉన్నారు సొసైటీలో. పనికి మానోళ్ళు వాళ్ళు మనల్ని అన్నిటికీ పిలుస్తూ ఉంటారు. నేను దేవుడికి భయపడుతున్నాను, సారీ. ఓ పెద్ద నవ్వు వెళ్ళిపోవాలంతే. పిల్లలు ఎక్కడ కూడా పిలుస్తూ ఉంటారు సినిమాలకి, షికార్లకి. ఏం చేయాలా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్విటేషన్, బాయ్, రావట్లేదు. ఎందుకంటే నేను యెహోవాకి వినపట్లేదు. రోజు బయటికి వెళ్ళి చెప్పండి, నేను యెహోవా భయపడతాను. కాలేజీకి వెళ్ళేటోళ్ళు చెప్పండి, రోజు యెహోవాకి భయపడతాను. ఉద్యోగాలకు వెళ్ళేటోళ్ళు చెప్పండి, నేను యెహోవాకి భయపడతాను. పనులకు వెళ్ళేటోళ్ళు చెప్పండి, నేను యెహోవాకి భయపడతాను. వ్యాపారాలకు వెళ్ళేటోళ్ళు చెప్పండి, నేను యెహోవాకి భయపడతాను. చెవిటి దురాత్మలకి బయటికి వెళ్ళిపోను, గట్టి చెప్పండి, గట్టిగా చెప్పాలా? సో ఇది ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తుంటారో, ఎక్కడికి వెళ్ళినా నువ్వు యెహోవాకు భయపడతావు కాబట్టి ఎవడికి భయపడవు. ఆమేన్. ఎవడి ముందు ధైర్యంగా నిలబడగలవు. ఏంటి, ఏం కావాలి? యా, నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు ఇప్పుడు సింహంలాగా. నువ్వు రాజు ముందు నిలబడినా, సీఎం ముందు నిలబడినా, పిఎం ముందు నిలబడినా ధైర్యంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నో మోర్ అమౌంట్ ఆఫ్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. దానియేలు భయపడలా. అరే నానా, నీ మీద అరెస్ట్ వారెంట్ వచ్చిందిరా, నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, నువ్వు జైల్లోకి పోవాలి, నువ్వు సింహాల గుహలోకి వెళ్ళాలంటే ఏం పర్లేదు, నో వరీస్, నేను భయపడ, నో వరీస్. ఏం భయపడలే దానియేలు. అబ్బే, పౌలు శీల కూడా ఏం భయపడలే. అసలు భయం అనేది వాళ్ళకి, భయం కనిపిస్తే కాళ్ళ కింద తొక్కేటోళ్ళు, సమాధి చేసేవాళ్ళు పరిశుద్ధులు. చూడండి ఈ మాట చూడు. ఓ సెయింట్స్, పరిశుద్ధులారా, మీకు భయము తగదు. మీకు భయము సెట్ కాదండి.
పక్కన చెప్పండి, నీకు భయం సెట్ కాదు, నీకు భయం సూట్ అవ్వదు. సరిగ్గా చెప్పుకోవట్లే. పిల్లలు మొబైల్ చెప్పుకోండి, మీకు భయం సెట్ కాదు. చెప్పుకో, మీకు భయం సూట్ అవ్వదు. డెవిల్ గడికి సూట్ అవుతుంది భయం. ఆమెన్. ఒక దైవజనుడు ముందు వచ్చి దపవాది పట్టినటువంటి స్త్రీ అయినా పురుషుడు వచ్చి నిలబడితే వాళ్ళు భయపడుతూసా, అది భయం అంటే. వాడు భయపడతాడు మనం చూసి, మనం భయపడకూడదు వాడిని చూసి. దయ్యం పట్టింది నీకు, దూరంగా మా బాబాయ్, మా అమ్మాయికి వచ్చేస్తుంది, మా అబ్బాయి చేబా. మీ పిల్లలు చేపిస్తా అవసరమైతే. ఆమెన్. పోయి దయ్యాలు పడే అంటే పాయేసి రావాలి బయటికి పడి, అవి తరుము కూడా వెళ్ళిపోతాయి. ఆమెన్. భయపడకండి, మనల్ని చూసి వాడు పారిపోతాడు. ఆమెన్. హల్లెలూయా. సో మీరు బయటికి వెళ్తున్నారా, సొసైటీలోకి వెళ్తున్నారా, మార్కెట్కి వెళ్తున్నారా, తర్వాత ఉద్యోగాలకు వెళ్తున్నారా, బిజినెస్కి వెళ్తున్నారా, చదువుకుంటున్నారా, మీకు ఈ వాక్యం 100% ఉపయోగపడుతుంది. మనుషులకు భయపడకండి. నేను రాకపోతే వాడు ఫీల్ అవుతాడు, నేను వెళ్ళకపోతే వాడు అస్సలకి అన్నం తిండు, నేను వెళ్ళకపోతే అసలు ఫంక్షనే జరగదు, నేను వెళ్ళకపోతే కొంపలు అంటుకోపోతాయి, నేను వెళ్ళకపోతే అక్కడ అసలు మీటింగే అవ్వదు. నాన్న ఒక్కసారి వెళ్ళకుండా ఉండు, అది జరుగుతుందో చూసి చెప్పు నాకు. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోతే జరుగుతుంది. నీకోసం ఎవడు ఆగడు. పక్కన చెప్పు, నీకోసం ఎవడు ఆగడు, నీకోసం ఎవరు ఆగడు. అక్కడ అది ఏం చెప్పి పెళ్ళి అవుతుంది, పాస్టర్ బాబునే అవుతుంది. ఎందుకంటే ఎవరొకరు పిలిచి వాళ్ళు తలకెట్టుకుని అయిపోతుంది పెళ్ళి. నీకోసం ఎవరు ఆగరు, కానీ దేవుడు ఆగుతాడు. ఆమేన్. దేవుడు ఆగుతాడు నీకోసం. నువ్వు వచ్చేంత వరకు ఆగుతాడు, నువ్వు మారేంత వరకు ఆగుతాడు, నువ్వు తిరిగి ఆయన చూసేంత వరకు ఆగుతాడు. హి విల్ వెయిట్. ఆయనకున్నంత ఓపిక ఎవరికి లేదు ఈ భూమి మీద. సో ఆ దేవుడిని మనం ఎక్కువ విసిగించకూడదు, ఆ దేవుడిని ఎక్కువ మనం టార్చర్ పెట్టకూడదు, ఆ దేవుడితో మనం ఆడుకోకూడదు. ఆమేన్. ఆయన రెక్కల కింద మనం భద్రంగా ఉండాలి. ఆమేన్. సో స్క్రిప్చర్ ఏం చెప్తుందంటే, దేవునికి భయపడేవాడి జీవితంలో ఏ కొదువ ఉండదు. ఆమేన్. యు ల్యాక్ నథింగ్, యు ల్యాక్ నథింగ్. నీకు సమృద్ధి ఉంటుంది. ఆమేన్. యెహోవాకు భయపడు వాడికి సమృద్ధి కలుగును. ఆమేన్. ఇది డైరెక్ట్ ఓపెన్ స్క్రిప్చర్. ఇది యెహోవాకు భయపడు వాడికి సమృద్ధి కలుగును. చెప్పండి అందరు, యెహోవాకు భయపడు వారికి తరతరములు కనికరము చూపబడును. యెహోవాకు భయపడు వారికి ఆశీర్వాదము ఐశ్వర్యము కలుగును. యెహోవాకు భయపడు వారికి అనారోగ్యాలు ఉండవు. యెహోవాకు భయపడు వారికి అపవాదికి భయపడరు. యెహోవాకు భయపడు వారు పరిస్థితులు చూసి భయపడరు. యెహోవాకు భయపడు వారు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఆమేన్. ఆమేన్. ఎస్, మనం దేనికి భయపడము. ఆమేన్. ఈరోజు భయాన్ని మనం సమాధి చేయబోతున్నాం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. భయమును వేరులతో సహా మనం తీసేస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మనం భయపడబోతున్నాం. హల్లెలూయా. మనలో మంచి భయం ఉండబోతుంది. హల్లెలూయా. మనము మన కుటుంబము దేవునికి భయపడును గాక, దేవునికి మాత్రమే భయపడును గాక. ఎవడన్నా వచ్చి భయపడతాడు. భయపడకండి. ఆమేన్. పక్కన చెప్పండి, భయపడకండి. గట్టిగా చెప్పండి, భయపడకండి. భయపడకండి. భయాన్ని సమాధి చేయండి. భయాన్ని సమాధి చేయండి. భయాన్ని తీసేయండి. ఆమేన్. సో ఆ భయాన్ని పొందుకుంటే మాత్రం వాడు తినేస్తాడు. దేవునికి భయపడితే మాత్రం ఎన్నో దీవెనలు చూస్తావు నువ్వు. ఆమేన్.